స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మధ్యలో దేవుని సేవకులు దేవుని రాజాల గారు మధ్యలో ఉన్నారు. వారికి అవకాశం ఇస్తున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా విందాం. అటు ఎవరు కూడా కదలద్దు. వారికి మధ్యలో చిన్నపిల్లలు ముఖ్యంగా ఎవరు కూడా దేవుని ఆత్మకు బాగా కలిగించుదని మనం చేస్తూ ఉన్నాం. చేసినటువంటి విశ్వాసమైన దేవుడికి మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అలాగే నాతో పాటు దేవుని సేవలు జరిగిస్తున్న దేవుని దాసుడు నాతోటి సేవకులైన సహోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం పడదాం. ప్రార్థన. దయగలిగిన దేవా, గొప్పగలిగిన మా తండ్రి, మీ సన్నిధిలో మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాటలు మీరు కనుక తండ్రి మీరే మాకు వివరించండి, బోధించండి. మా హృదయం తండ్రి మీ వాక్యం ఇచ్చాక మీ వైపుకు మళ్ళించుకొని మనం కోరుకుంటాం తండ్రి. మేము ఎలా మీకు లోబడాలో మీ మాటల ద్వారా మాకు తెలియపరచమని, దానివల్ల మాకు వచ్చు మీరు అనుగ్రహించు. ఆ ధన్యతను తండ్రి మీ మాటల ద్వారా మాకు తెలియపరచమని కోరుకుంటాం. ఈ సమయమును మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటాం. మాకు దీవెనకరంగాను మీ నామానికి మహిమకరంగా ఈ సమయము మలచమని మార్చమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఉదయకాలం కొన్ని సంగతులు మనం ధ్యానించాం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి సిద్ధపడ్డాం. మరికొన్ని సంగతులు దానిలో నుంచి తెలుసుకోవడానికి సిద్ధపడదాం. 11వ అధ్యాయం 28వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నాడున్నటువంటి సమాజాన్ని పిలుస్తున్నటువంటి ఒక పిలుపు. నాడే కాదు, నేడైనా ఎప్పుడైనా సరే ఈ పిలుపులు మనకు వినపడుతుంది. ఫస్ట్ ప్రతి మనిషిని ఎలాగే పిలుస్తున్నాడు. ఎలా అంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జన. మళ్ళా అందరినీ పిలవట్లేదు. ఒకవేళ ఇక్కడ సమస్త జనులు అంటే కదా, సమస్త జనులు అంటే జాతి, కుల, మత, వయోభేదం లేకుండా. ఆయనకి జాతి భేదం లేదు, కుల భేదం లేదు, వయసుతో కూడా భేదం లేదు. చిన్నపిల్లల్ని పిలుస్తున్నాడు, పెద్దల్ని పిలుస్తున్నాడు, వృద్ధుల్ని పిలుస్తున్నాడు, యవనస్తుల్ని పిలుస్తున్నాడు. ప్రతి జాతికి సంబంధించిన వారందరినీ పిలుస్తున్నాడు. ప్రతి దేశానికి సంబంధించిన వారందరినీ పిలుస్తున్నాడు. కానీ పిలుస్తున్న వాళ్ళలో ఉండాల్సింది ఏంటంటే ప్రయాస అంటే ఎవరికైతే ప్రయాస ఉంటుందో, ఎవరికైతే భారం ఉంటుందో ఆ ప్రయాస కలిగిన వారిని, ఆ భారం కలిగిన వాడు పిలుస్తున్నాడు. నాకు ఏ ప్రయాస లేదు, ఏ భారం లేదంటే అయితే దేవుడు అంటాడు, టాటా బాయ్ బాయ్, నేను నీకు అవసరం లేదు, నీవు నాకు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మనిషికున్న దరిద్రం ఏంటంటే ఏ భారం లేకపోయినా దేవుడి దగ్గర రాడు, భారాలు ఎక్కువైనా దేవుడి దగ్గర రాడు. భారం లేనివాడు అసలు దేవుణ్ణే పట్టించుకోడు, దేవుణ్ణే పట్టించుకోడు. ఇది మనుషులకు ఉన్నటువంటి లక్షణం. అలాంటి భారాలు ఎక్కువైనా దేవుని మాట వినడు. ఇంకా చెప్పాలంటే ప్రార్థన చేస్తాడు కానీ దేవుని మాట వినడు. ప్రయాసంలో ఉన్నవాడు, భారాల కింద నలిగిపోతున్నవాడు ప్రేయర్ చేస్తాడు, ప్రార్థన చేస్తాడు కానీ దేవుని మాట మాత్రం వినడు. ఇది ఎక్కడ మనకు కనపడుతుంది అంటే
నిర్గమాకాండం 6వ అధ్యాయం రాయబడుతున్న సందర్భం చూడండి. నిర్గమాకాండం 6వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి సందర్భాన్ని మీరు చూడగలిగితే 6వ అధ్యాయం 6వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాట. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పు, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించి. ఐగుప్తీయులు ఏం చేస్తున్నారట? బరువులు మోయిస్తున్నారు. ఎలాంటి బరువులు మోయిస్తున్నారు అంటే, వాళ్ళు కట్టినటువంటి పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇశ్రాయేలు కట్టిన పిరమిడ్స్ ఎప్పటికీ ఈజిప్ట్లో ఉన్నాయి. ఆ ఈజిప్టులో పిరమిడ్స్ కట్టడానికి వాడినటువంటి బిగ్స్ ఉంటాయి చూసారా, ఇటకలు. ఆ ఇటకల సైజు ఒక్కొక్కటి ఏనుగు కంటే ఎక్కువ, ఏనుగు బరువు కంటే కూడా ఎక్కువ. ఏనుగు బరువు ఎంత ఉంటుంది? కొడుకల్లో ఉంటుంది. ఏనుగు బరువు కంటే ఎక్కువ. అలాంటి ఏనుగు బరువు అంత ఉన్న ఇటకలు ఎవరి చేత మోయించారు? ఇశ్రాయేలు చేత మోయించాడు. ఆ ఇశ్రాయేలు అంత బరువు మోసుకొస్తున్నారు. మన పైగా ఏదో 1 మీటర్ 2 మీటర్లు కాదు, సుమారు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆ ఇటకలు మోసుకొచ్చారు. ఇవన్నీ కూడా మోయిస్తున్నాడు. ఇవన్నీ మోయిస్తున్నాడు. ఇలాంటి బరువులు మోస్తారు అంటే భారభరితమైన బరువులు మోస్తున్నారు, భయంకరమైన పని చేస్తున్నారు. అందుకనే పని మనకి తేలికైంది, ఒకప్పుడు వాళ్ళకి తేలిక. ఇంకా చెప్పండి, ఒకవేళ ఈ రోజు బరువైంది మొయ్యాలంటే ఎవరు మోస్తున్నారు? జేసీబీ వస్తుంది. జేసీబీతో మనం పైకి లేపుతాం. అంటే మనకి తేలిక అయిపోయింది. ఎవరు చేశారు అంటే, ఇందా మనం చదివామే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను. ఈరోజు ఆ రోజు చేసినంత పని చేస్తున్నాం, కానీ మనకి ఏమైపోయింది? తేలికైపోయింది. పని తేలికైపోయింది. ప్రభు వచ్చిన తర్వాత పని తేలికైపోయింది. ఒకప్పుడు దుక్కు దున్నాలంటే ఎలా దున్నాలి? నాగలు పట్టి దున్నాలి. మరి ఇప్పుడు ట్రాక్టర్. సులువైపోయిందా? ఒకప్పుడు సముద్రంలోకి వేటకెళ్ళాలంటే ఏ బోటు? తెరచాపు బోట్లు వేసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు ఇంజిన్ బోటు. అప్పుడు బోట్లకి ఇప్పుడు బోట్లకి సంబంధం ఉందా? అప్పుడు కష్టం ఎక్కువ, అప్పుడు ప్రయాస ఎక్కువ, ఇప్పుడు సులువైపోయింది. చూడండి, పని తేలికైంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఇక్కడ భయంకరమైన బరువులు మోస్తారు. ఈ భయంకరమైన బరువులు మోస్తూ దేవునికి ప్రార్థన చేశారా చేయలేదా? చేస్తారే కదా. దేవుడు మోషేతో మాట్లాడాడు, ఏమన్నాడు? నేను ఇశ్రాయేలీయుల మూర్ఖులు విన్నాను, వాళ్ళ మొరను ఆలకించాను. అంటే శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో దేవుడికి ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తున్న వేళలో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, దేవుడు ఆ మొర ఆలకించి, దేవుడు వీళ్ళు విడిపించడానికి మోషేని పంపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారట? దేవుడు ఆ మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను వాటి నుంచి మిమ్మల్ని ఏం చేస్తానంటే వెలుపలకు రప్పించి వారి దాస్యములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడైందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద ఉన్న మిమ్మల్ని వెలుపలకు రప్పించి మీకు దేవుడుగా నేను ఉంటాను, నన్నే మీరు దేవుడిగా తెలుసుకుంటారు అని చెప్పాడు. ఇవన్నీ ఆయన చెప్తున్నాడట. ఏం చేశాడు? 9వ వచనం. మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పాను, అయితే వారు మనోవ్యాకుల్యమును బట్టి, ఏముంది వాళ్ళకి? మనోవ్యాకుల్యమును బట్టి, కఠిన దాస్యమును బట్టి అని చూడు, కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాట వినరైరి. ఇప్పుడు చూడండి, బాధలు ఎక్కువైనప్పుడు, ప్రయాస ఎక్కువైనప్పుడు, బరువుల కింద నలిగిపోతున్నప్పుడు, బాధ్యతల మధ్య మెలడిపోయినప్పుడు మనిషి ప్రేయర్ చేస్తాడు, కానీ వాడు చేయడట. ఏం చేయడు? దేవుని మాట వినడు. ఎవరు చెప్పండి? మీరు దేవుని మాట వినాలి అంటే ఫస్ట్ మీ మేల నుంచి ఏం తీయాలి? భారం తీయాలి. మీ మేల నుంచి ఏం తీయాలి? బరువు తీయాలి. అంటే
మీకున్నటువంటి మనోవ్యాకుల్యాన్ని తగ్గించి, మనోచింతను తగ్గించి, అప్పుడు దేవుని మాటలు చెప్పాలి. అప్పుడు దాకా మీకు దేవుని మాటలు ఎక్కవు అన్నది వాస్తవం. దేవుని మాట మీకు బొరకెక్కదు. బొరకెక్కాలంటే మనోవ్యాకుల్యం తీస్తారు. ఎందుకంటే మనోవ్యాకుల్యం వలన ఆత్మ కూడా నలిగిపోతుంది. మీరు చెప్పాలంటే శారీరక శ్రమ వలన శరీరం నలిగిపోతే మనోవ్యాకుల్యం వలన ఏ నలిగిపోతుంది? ఆత్మ కూడా నలిగిపోతుంది, అంతగా నలిగిపోతుంది. కాబట్టి మనోవ్యాకుల్యం అంత భయం కాబట్టి ఈ మనోవ్యాకుల్యం తీయాలి, ఈ ప్రయాసం తగ్గించాలి, ఈ భారం తగ్గించాలి. అలా తగ్గించాలనే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. సండే మనకి విశ్రాంతి దినమేనా? విశ్రాంతి దినం ఎందుకు వచ్చిందనుకున్నారు? వీళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేసింది. ఎవరి కోసం? ఇశ్రాయేలు మోషే చెప్పింది వెంటలేదు కాబట్టి వీళ్ళందరూ పని ఒత్తిడి వల్ల వెంటలేదు. కాబట్టి వీళ్ళ చేత ఏం చేయించాలి? పని మానిపించాలి. ఒకరోజు ఏం చేయించాలి? వాళ్ళ చేత పని మానిపించాలని చెప్పి వాళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేసిందే సబ్బాతు దినం, విశ్రాంతి దినం. 6 రోజులు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకుని ఏం చేయండి? చెప్పండి, ఏం చేయండి? విశ్రాంతి అనేది ఇచ్చాడు. మీరు పనిలో పడి నా మాట వెంటలేదు కాబట్టి మీరు రెస్ట్ తీసుకుని ఏం చేయండి అంటే ఇప్పుడు చెప్పండి. విశ్రాంతి అనేది ఎందుకు వచ్చింది? దేవుని మాట వింటారు. ఆదివారం మనకు సెలవు ఎందుకు వచ్చింది? దేవుని మాట వినడానికి, దేవుని ఆరాధించడానికి. మనం ఏం చేస్తాం? వాకు ఏం చేస్తున్నారు? సండే అట, ఏడే పండే అట. మరి చీర ఎందుకు? పైగా ఈ పన్ను ఎప్పుడు మొదలవుతున్నారు? శనివారం సాయంత్రం మొదలెట్టేస్తారు. ఎందుకు? వీకెండ్. సాటర్డే వీకెండ్, సండే పన్ను. ఈ వీకెండ్ లో మొదలైన పన్ను ఆదివారం మొత్తం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, సండే మీ ప్లాన్ ఏంటి అని అడుగుతారు. అడగట్లేదు. వీకెండ్ మీ ప్లాన్ ఏంటి అని అడుగుతారు. వీకెండ్ మీ ప్లాన్ ఏంటి? వీకెండ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, వీకెండ్ ఇచ్చాడు తెలిసే దేవుడు 6 రోజులు పనిచేసి విశ్రాంతి తీసుకునేది చెప్పాడంటే, మీరు పనులు ఎక్కువైపోయి నా మాట మీరు వెంటలేదు. పని మానేసి ఏం చేయండి? నా మాట వినండి, నా మాటలు తెలుసుకోండి, నా వాక్యం మీద ధ్యాస పెట్టండి, నా వాక్యాన్ని ధ్యానించండి, నేను మీతో మాట్లాడతాను, నా మాట విని పాటించండి అంటే మాటలు పక్కన పెట్టేసాము. ఏం చేయాలి? దేవుడు మన కోసం విశ్రాంతి ఏర్పాటు చేస్తే దెయ్యం సండే టీవీలో సినిమాలు వస్తాయి. మళ్ళీ పైగా లోకంలో నా సినిమా ఆడ శుక్రవారం మీద పెడతారట. ఎవ్రీ ఫ్రైడే ఒక కొత్త సినిమా. దేనికి? అదే శుక్రవారం వచ్చేది, శుక్రవారం చూడు, నెక్స్ట్ శనివారం చూడు, నెక్స్ట్ ఆదివారం చూడు. ఎవరు చెప్పండి? యూత్ మొత్తం దేని చుట్టూ తిరుగుతున్నారు? వీడి చుట్టూరే, వీడి చుట్టారు. ఇప్పుడు వేరే భారం తెలుసు. ఒక పక్క వీళ్ళ పని భారంతో పాటు ఆటల భారం కూడా ఎక్కువ. ఎంజాయ్ చేయాలి. దేవుడు ఇచ్చింది వదిలేసాడు. ఇప్పుడు ఈ ప్రయాసల మధ్య దేవుడు తన మాట వినడానికి ఒక విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. అదే విశ్రాంతి దినం. విశ్రాంతి. ఇప్పుడు ఈ విశ్రాంతిని వాడికి ఇచ్చి దేవుని మాట వినేటట్టుగా మలుచుకున్నాడు. అందుకే మీరు గమనించండి, ప్రేయర్ జరుగుతుందంటే ఎందుకు తెలుసా? మీరు రెస్ట్ తీసుకుని రండి. ఆ రోజు దొల్లిచ్చేసి రాకండి. ఏం చేయండి? కాస్త రిలాక్స్డ్గా పని పక్కన పెట్టరండి. మనకి పనులు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి? ఆదివారం. ఎందుకు? పట్టుదలకి ప్రోగ్రాం ఆదివారం. మిగిలిన రోజు అనుకోండి సండే టు సాటర్డే. పిల్లలు స్కూల్ పంపించారు కాబట్టి పొద్దున్న బాక్స్, లంచ్ బాక్స్ ఈజీగా అయిపోదు. అదేంటది? ఆనియన్ రైసా, ఎగ్ రైసా, ఇంకొకట ఏదో ఒకటి టకటకా చేసి బాక్స్ పెట్టి తోసేస్తారు వాళ్ళు. ఆదివారం అయితే చికెను, మటను, ఫిష్ తెచ్చి మొదలెడతారు. ఎప్పటిదాకా? ప్రార్థన టైం అయిపోయి అంతవరకు అక్కడ గొప్ప దొల్లేస్తా నలిగిపోయి కాళ్ళు చేతులు కడిగి పరిగెట్టుకు వస్తారు.
పరిగెట్టుకుని వస్తే మీకు ఏమన్నా బురకెక్కుతుంది వాక్యం ఎక్కుదా? ఒక మొక్క ఎక్కాలంటే కాస్త రిలాక్స్డ్గా దేవుని సందులో పెట్టాలి. రిలాక్స్డ్ నీట్గా రెడీ అయ్యి దేవుని సందుకు వచ్చి కూర్చుని దేవుని మాటలు వినడానికి ప్రయత్నించాలి. కానీ మనం అక్కడ పని పెట్టుకుంటాం. పని ఎక్కువ పెట్టుకుంటే దేవుని మాటలు వినలేము. నాకు తెలుసు కదా, మా అత్తమ్మ గారు మరి మా అత్తమ్మ గారు ఏం పెట్టుకుంది? పెట్టుకుందా ఉందా? పని మనం పెట్టుకుంటే ఉంటుంది, తగ్గించుకుంటే తగ్గుతుంది. పని తగ్గించుకోండి. ఎప్పుడు సండే ఎంత పని తగ్గించుకుంటే అంత మంచిది. సండే కాదు, ఇలాంటి ప్రాంతం జరుగుతున్నప్పుడు పని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. పని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. పనిని హోల్డ్లో పెట్టాలి. పనిని హోల్డ్లో పెట్టి దీనికి ప్రియారిటీ ఇవ్వండి. ప్రియారిటీ ఇస్తే ఏం జరుగుతుందో ఉదయం చూస్తున్నారు. చాలా ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళు దేవుని దగ్గరికి వస్తే ఏం జరుగుతుందంటే పొద్దున్న చిన్నపిల్లల కోసం మాట్లాడుతుంది. చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లలకు దేవుడు ఇస్తానన్నటువంటి ఆధిక్యత, ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుని దగ్గరైనటువంటి పిల్లలు ఎలా వర్తిల్లారో మనం చూస్తాం. ఎలా వర్తిల్లారు ఇప్పుడు కూడా వీరుంటే కొన్ని విషయాలు మనం ఆలోచించడం ప్రయత్నించాలి. ఎందుకంటే ముందు మెయిన్ ఈ ప్రయాసను పక్కన పెట్టి దేవుని దగ్గరకు రావడం ప్రయత్నించాలి. ఇప్పుడు ప్రెజర్, ఈ ప్రెజర్ ఏంటి? ప్రయాస అన్నాడు కదా, భారం అన్నాడు కదా. నువ్వు దేన్ని ప్రెజర్గా ఫీల్ అవుతున్నావు? చిన్నపిల్లలకు ఉన్న ప్రెజర్ ఏంటి? చదువుకోవడమే వాడు ప్రెజర్. నెక్స్ట్ కుటుంబాన్ని మోస్తున్నారు అనుకోండి, కుటుంబాన్ని మోస్తున్న వాడికి ప్రెజర్ ఏంటి? కుటుంబ బాధ్యతలే ప్రెజర్. ఒకటి అయితే కొన్ని కుటుంబాలు చాలా మనశ్శాంతిగా ఉంటాయి. చెప్పాలంటే దేవుడిని కలిగిన కుటుంబాలు చాలా బాగుంటాయి. దేవుడు లేని కుటుంబాలు ఎలా ఉంటాయి? ప్రెజర్ ఫీల్ అవుతాం. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీ ప్రెజర్ ఏంటి? నీ ప్రయాస ఏంటి? నీ ప్రయాస ఏంటి? నీ భారం ఏంటి? నీ బరువు ఏంటి? ఆ బరువుని, ఆ ప్రయాసం తీసుకుని వచ్చి నా దగ్గర పెట్టాడు. నా దగ్గర నేను చెప్పాలంటే ఆయన అంటాడు, రండి నా కాడి ఎత్తుకున్న యొక్క నేర్చుకోండి. కుటుంబాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. ఏంటి కుటుంబాన్ని హ్యాండిల్ చేయడం నేర్పిస్తాడు. ఏం చెప్పాలంటే ఆయన మీద మనం భారం పెడితే ఏదైనా తేలికైపోదు. తేలిక కాదండి ఏది ఉండదు. ఎందుకంటే నీకు ఆయన చేస్తాడు. అదే ఉదయం చెప్పాను, కాడి ఎత్తుకోండి అన్నాడు. నీ మీద నా కాడి ఎత్తుకోండి. కాడి ఎత్తుకోండి అంటే ఒక పక్క ఆయన ఉంటాడు, ఇంకో పక్క నువ్వు. అంటే మన ఇద్దరం కలిసి లాగుదాం రా అన్నాడు. అంటే నీ భారం నీతో పాటు ఎవరు లాగుతారు? నేను లాగుతాను. నీ భారం తెచ్చి నా మీద పెట్టు, నీ వచ్చి నా కాడి ఎత్తుకో. ఇప్పుడు నీ భారం నేను కలిసి లాగా. మనకి హెల్ప్ చేసేవాడు మన ప్రభు. అదిగా అంటాడు, మన సమస్యల్లో, మన శోధనలో ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. కాబట్టి మనకి హెల్ప్ చేస్తాడు. మనకి హెల్ప్ చేసే దేవుడే. కాబట్టి రండి నా దగ్గరకు రండి. నా దగ్గరకు వచ్చి ఫస్ట్ మీ భారం నా మీద పెట్టి నా యొద్ద నేర్చుకోండి. ఆ భారాన్ని హ్యాండిల్ చేయడం. మళ్ళా భారం తీసేస్తాను అంటాం అన్నాడు. అంటాం కొంతమంది అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఉన్న భారాలని వదిలించుకుని వెళ్ళాలంట. ఏంటి అంటే కొంతమంది చూసారా, దేవుడిని ఎరిగాను లేదంటే దేవుడిని తెలుసుకున్నాను చెప్పి భార్యను వదిలేస్తాడు, పిల్లల్ని వదిలేస్తాడు. వదిలేసి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడో ఉన్నాయట హిమాలయాలు, అక్కడ పోతారు. ఎందుకు పోతున్నాం అంటే ఎవరిని దర్శించాడు ఈయన? దేవుని దర్శిస్తే దేవుని తెలుసుకున్నవాడు భార్యతో ఉన్నాడు, దేవుని తెలుసుకున్నవాడు పిల్లలతో ఉన్నాడు. దేవుని తెలుసుకున్న వాడికి కుటుంబ బాధ్యతలు ఉండకూడదని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళని చూసారు చూడలేదు. ఉన్నారా లోకంలో? ఉంటారు. ఎందుకున్నారు వీళ్ళు అంటే వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు ఏమన్నారంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏముండకూడదు, బరువు బాధ్యతలు ఉండకూడదు అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, బరువు బాధ్యత లేకుండా కాదు నా దగ్గరికి వచ్చింది, బరువు బాధ్యతతో రావాలి. ఆ బరువు బాధ్యతలు ఎలా హ్యాండిల్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. అది నేర్చుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? చదువు చిన్నపిల్లలు అయితే కుటుంబాన్ని లీడ్ చేసే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యామిలీ వాళ్ళ ప్రాబ్లం. ఫ్యామిలీలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఏంటవి? మా ఆయన నా మాట్లాడలేదండి అని అడుగుతారు. ఇప్పుడు భారం ఏంటి? మా ఆయన తాగుపోతూ, లేకపోతే మా ఆయన తిరిగిపోతూ, వీడిని నేను భరించలేకపోతున్నాను, వీడిని నేను భరించలేకపోతున్నాను, వీడిని నేను ఎదరికి వెళ్ళలేకపోతున్నాను. ఎలాంటి ఆలోచన? కొంతమంది అయితే నా భార్య నేను భరించలేకపోతున్నాను. ఈరోజు మెయిన్ ప్రాబ్లం తెలుసా? కుటుంబాన్ని హ్యాండిల్ చేయడం రావట్లేదు. అందుకనే కుటుంబాలు ఏమైపోయినాయి? సర్వనాశనం. మా పేవరం ఒక వీడియో హల్చల్ చేస్తూ చూసారా? ఒక అతను తమ్ముడిని అమ్మని చంపేశాడు. దేని చంపేశాడు అంటే ఆ కుటుంబాన్ని హ్యాండిల్ చేయడం రాలేదు. వాళ్ళ అమ్మకి రాలేదు, వీడికి రాలేదు. ఇంకోటి తెలుసా? దేవుడు మన జీవితంలో లేకపోతే దగ్గర అలాగే మరలా మీ ఫ్యామిలీలో కూడా దేవుడు అనే ఒక శక్తి, దేవుడు అనే ఒక ఆధారం మీ ఇంట్లో లేకపోతే మీ అబ్బాయి నువ్వు చంపేయచ్చు. మీ అబ్బాయి, నీ కుటుంబమే నీకు శాపం అవుతుంది, నీ ఫ్యామిలీయే నీకు భయంకరంగా మారుతుంది. ఈరోజు చాలా మంది లెక్కలేదు. పిల్లల దేవుని దగ్గర తీసుకురారు, లేదంటే భార్య దేవుని దగ్గర తీసుకురారు, లేదా పక్కన దేవుని దగ్గర తీసుకురాని వదిలేశారు అనుకోండి, దేవుడు అనే ఒక ఆయన మనందరికి కంట్రోల్ చేస్తాడు. ఎవరిని ఎలా కంట్రోల్గా పెట్టాలి ఎవరు తెలుసు? బస్సును స్టార్ట్ చేసి వదిలేయండి, ట్రైన్ స్టార్ట్ చేసి వదిలేస్తారు, ఫ్లైట్ని స్టార్ట్ చేసి వదిలేస్తారు. వదిలితే ఎగిరిపోతుంది ఫ్లైట్. కానీ ఏమవుతుంది? ఎటు వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. దాన్ని లీడ్ చేయడానికి ఎవరు ఉండాలి? నడిపించడానికి ఒక మనిషి ఉండాలి. ఫ్లైట్ నడిపించడానికి మనిషి ఉండాలి, ట్రైన్ నడిపించడానికి ఒక మనిషి ఉండాలి, బస్సు నడిపించడానికి ఒక మనిషి ఉండాలి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో మనిషి తెలుసు. ఎంత వేగంగా వెళ్ళాలి, ఎక్కడ ఎంత వేగంగా వెళ్ళాలి, ఎక్కడ ఎంత స్లోగా వెళ్ళాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ యాక్సిలరేటర్ రేట్ చేయాలి, ఎక్కడ మలుపు తిప్పాలి, ఇవన్నీ ఎవరు తెలుస్తుంది? లోన మనిషి ఉన్నాడు అనుకోండి, అన్ని కంట్రోల్లో ఉంటాయి. అలాగే దేవుడు మనిషిలో ఉన్నాడు అనుకోండి, అన్ని కంట్రోల్ ఉంటాయి. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, ప్రతిదీ కంట్రోల్లో ఉంటాయి. ఒకవేళ దేవుడు లేడా ఆ మనిషి కంట్రోల్లో ఉన్నాడు, వాడు కంట్రోల్లో లేడా మనిషి మృగం కంటే భయంకరం. సింహాన్ని కూడా మనిషి హ్యాండిల్ చేయగలడు. ఎందుకంటే సింహానికి తెలివితేటలు ఉండవు, మనిషికి ఉన్నాయి తెలివితేట. సింహం తన పంజానే వాడతాడు, కానీ మనిషి ప్రతిదాన్ని వాడతాడు. ప్రతిదాన్ని అవసరమైతే చాకు తీసుకుంటాడు, అవసరమైతే బళ్ళెం తీసుకుంటాడు, అవసరమైతే ఏదైనా తీసుకుని మనిషి మీద దాడి చేస్తాడు. కాబట్టి మనిషి అంత ప్రమాదకరం మనిషి. కాబట్టి ఈ మనిషిని హ్యాండిల్ చేయాలంటే మనిషిని ఎక్కడ తీసుకురావాలి? దేవుని దగ్గర. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు హ్యాండిల్ చేయడానికి ట్రై చేయకు, నీవు హ్యాండిల్ చేయలేవు. కాబట్టి ఆ మనిషిని ఎక్కడ తీసుకురావాలంటే దేవుని దగ్గర. లేదా ఆ మనిషిని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు నేర్పించే దేవుడు. నీ ప్రాబ్లం ఏంటి? నీ భార్య, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ పిల్లల, ఎవరు నీ ప్రాబ్లం? ఇప్పుడు చూడండి, ఆ ఇంట్లో ప్రాబ్లం ఏంటి? ఆ వ్యక్తి చంపేయాడు కదా, ప్రాబ్లం కాదు, చంపినోడే ప్రాబ్లం, చంపినోడు ప్రాబ్లం. అది పైగా ఆయన చెడ్డోడు కాదు, మరి ఎవరనుకున్నారు? మంచోడే. ఎంత మంచోడు అంటే ఆయన తాగేసి చంపేలా, మళ్ళీ పైగా భక్తి కలిగిన వాడు. బట్టలు చూస్తే నాకు అనిపిస్తుంది ఏదో నెక్స్ట్లో ఉన్నట్టే ఉంది. చూసారు కదా వీడియో? చూసారా? ఇప్పుడు చెప్పండి, ఆయన తాగుబోతు కాదు, ఆయన తిరిగిపోతు కాదు, కానీ ఆయన ఉందని తెలుసా? భయం, ప్రెజర్, లోపల ఒక భయం ఉండిపోయింది. ఏంటా భయం అంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది, మా తమ్ముడు నన్ను చంపేది. ఇంకా చెప్పాలంటే వాళ్ళలో దెయ్యం ఉంది, ఆ దెయ్యం నన్ను ఏం చేస్తాడు? చంపేద్దాం. ఎవరిలో ఉంది ఆ దెయ్యం? నిజంగా అక్కడ ఎవరిలో ఉంది? ఈయనలోనే ఉంది ఆ దెయ్యం. కానీ ఈయనేమనుకుంటున్నాడు? మా అమ్మలో ఉంది, మా తమ్ముడులో ఉంది.
అమ్మలోనూ తమ్ముడు లేదు, నీలో ఉంది. అది గమనించలేక చంపేసాడు. చూడండి, అలాంటి మనిషి చంపేసినట్టు చూడండి. అంటే మనిషి అంత భయంకరుడైపోతుంది. గమనించాలి, దేవుడు తోళ్ళెక్కడైపోతాడు. మన ఇద్దరును ప్రభువు దగ్గరికి రాకపోయినా, ప్రభు మాట మనిషి దగ్గరికి వెళ్ళకపోయినా మనుషులు అలాగే తయారైపోతారు. మరి గమనించలేదు, ఈ మధ్యకాలం ఇవి ఎక్కువైపోయినాయి లేదా? ఎక్కువైపోయినాయా? ఎందుకు ఎక్కువైపోయినట్టున్నారు? ఈ సువార్త మాకొద్దు, సభలు మాకొద్దు, చర్చిలు మాకొద్దు అంటారు కదా. చర్చిలు కానీ, సువార్త కానీ, ప్రభువు కానీ లేకపోతే మనుషుల్లా బతకరు. ఈ మనుషుల్లా మనిషిగా బ్రతకడం ఎలాగో నేర్పించేది ఒక ప్రభువు మాత్రమే. ఒక ప్రభు, అందుకనే మనిషిని కంట్రోల్ చేసేది ప్రభువు. ఆ ప్రభువు లేదనుకో మీ బతుకులు భయంకరమైపోతాయి. చాలా మంది వద్దని గెట్టేసుకోండి. నో ప్రాబ్లం. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎక్కడెక్కడ తిరిగినా ప్రభువు దగ్గరికి రాకపోతే మనిషి వాడి కంట్రోల్లో వాడు ఉండడం. వాడు ఎప్పటికైనా భయంకరుడు. అంత భయంకరంగా మారిపోతాడు. అందుకే దేవుడు అన్నాడు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం వ్యర్థం. మనిషి జ్ఞానవంతుడు అవ్వాలి అంటే ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియాలంటే ఆ మనిషి అక్కడ రావాలి, ప్రభు దగ్గరికే రావాలి. అందుకే చర్చికి రండి అంట. రాలేవా అంటే సేవకుల్ని దేవుడు పంపించి ఏం చేస్తున్నాడు? ఒరే వాళ్ళకి నేర్పించండి, నైతిక విలువలు నేర్పించండి, మానవ విలువలు నేర్పించండి అంటే వెళతండి. పోయిగా వాళ్ళు రావట్లేదు. వెళుతున్న వాళ్ళు ఏం చేస్తారు? వెళుతున్న వాళ్ళని కొడుతున్నారు, చెబుతున్న వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, గెంటేస్తున్నారు. ఇలా గెంటేస్తే లాస్ ఏంటనుకుంటున్నావు? ఒకరోజు నీ కొంపలోనే మొదలవుతుంది, నీ ఇంట్లోనే మొదలైన తర్వాత తెలుస్తుంది. అప్పుడు దాకా తెలియదు. కాబట్టి చర్చికి అంత ప్రియారిటీ ఇవ్వాలో అంత ప్రియారిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ మనుషులు భయంకరంగా మారిపోతారు. అందుకే చర్చి లేని చోట మనుషులు చాలా భయంకరంగా ఉంటారు, చాలా మరణ ఛాయలో ఉంటారు. అది అన్నాడు, చీకటిలోను మరణ ఛాయలో ఉన్నవారట ఏ వెలుగును చూశారు? గొప్ప వెలుగును చూశారట. మనుషులు మరణ ఛాయలో వెళ్ళిపోతారు, చీకట్లో వెళ్ళిపోతారు. వెలుగు అనేది వాడికి తెలియదు. అందుకనే వెలుగును వారి మధ్యకి తీసుకెళ్లేదే చెప్పండి చర్చ్, సంఘం. ఆ సంఘం ప్రతి చోట ఉండాలి. ఆ సంఘంలో నువ్వు ఉండాలి. చాలా మంది ఉంటారు కదా, అందరూ బాగుండాలి కాదది. మీ మధ్య సంఘం ఉండాలి, ఆ సంఘంలో నువ్వు ఉండాలి. అప్పుడు బాగుంటాం. ఇది రాసుకోండి, మనం రాయండి, బాగుంటాం. మా ఊర్లో సంఘం ఉండాలి. ఏ సంఘం? మా ఊర్లో ప్రభు సంఘం ఉండాలి, ఆ సంఘంలో నేను ఉండాలి. అప్పుడు రాయండి, ప్రభు సంఘంలో అందరూ ఉండాలి, అందరితో పాటు నేను ఉండాలి. ఇది బాగుంటుంది. అంతేకాదు అందరూ బాగుండాలి, అందులో నా మొహం ఉంటావు. ప్రభువు లేకపోతే ఎవడ బాగోడు. పైగా నువ్వు బాగున్నా, నిన్ను కూడా బాగున్నావు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా ఈ విషయాన్ని హ్యాండిల్ చేయాలి. కాబట్టి మీ ఇంట్లో ప్రభు ఉన్నాడా? ఒకవేళ ప్రభువు లేకుండా నువ్వేమైనా ప్రెజర్ ఫీల్ అవుతున్నావు, లేకపోతే నువ్వు ప్రభు దగ్గరకు ఉంటే నీకేమన్నా ప్రెజర్ ఉందా? ప్రెజర్ ఉంటే ప్రాబ్లం ఏంటో ఉన్నారేమో. ప్రెజర్ ఉంటే నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా నీ విశ్వాసం ఊడిపోతుంది, ఉండదు, పీకేస్తావు. మీరు గమనించండి, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు కదా. ఈ రెండన్న పదం మాట్లాడక ముందు పైన కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయంటే 2వ వచనం రాయబడుతున్న మాట చూడండి. 11:2 క్రీస్తు చేయుచున్న కార్యమును గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా? ఎవరి మాట్లాడుతుంది? యోహాను గారు. యోహాను గారు ఎవరండి? బాప్టిజం ఇచ్చు యోహాను గారు. అలా క్రీస్తు శిష్యుడే యోహాను గారు కాదు. క్రీస్తు కోసం అప్పటికే సాక్ష్యం ఇచ్చిన యోహాను గారు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో రాబోవాడు ఈయనే,
రాబోవాడు వచ్చేసాడని సాక్ష్యం ఇచ్చింది ఈయనే. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని సాక్ష్యం ఇచ్చింది ఈయనే. రాబోవాడు ఈయనే సాక్ష్యం ఇచ్చిన ఆయన ఇప్పుడు డౌట్ వచ్చిందట. ఏంటో డౌట్? రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టాలా? ఇదేంటండి? పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఏం చెప్పాలి? అమ్మా, యేసే దేవుడు మనందరికి దిక్కు, ఆయనే మన రక్షకుడు అని చెప్పాలా? ఆయన మన దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు నిజంగానే దేవుడా అన్నాడు అనుకోండి, చెప్పండి, ఉన్నదో బతి ఊడిపోయింది. పైగా ఆయన పోవడమే కాదు, మనం కూడా పోతాం. ఇప్పుడు చూడండి, పైగా ఈయన ఎవరిని పిలిచి అంటున్నాడు? శిష్యులందరికీ ఈయన చెప్పాలి. ఏమనంటే రాబోవాడు ఆయనే, ఆయన మీరు వెంబడించండి, ఫాలో అవ్వండి అని చెప్పాల్సి నేను అంటున్నాడు. మీరు వెళ్ళి నాకు డౌట్గా ఉందో సరే ఆయన కనుక్కురండి, రాబోవాడు ఈయనేనా లేకపోతే మేము ఎవరి కోసమైనా కనిపెట్టాలా అని అడగండి. ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే, ఈ డౌట్ వచ్చే టయానికి ఈయన ఎక్కడున్నాడు? అది నేను ప్రాబ్లం. ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల. హెరోదు కలిసి ఈ దిశలు ఎక్కడ నడిచారు? చెరసాల. చెరసాల్లో ఉన్నటువంటి యోహాను గారు చెరసాల నుంచి నలిగిపోతున్నాడు. ఆ చీకట్లో మగ్గిపోతున్న ఆయనకు డౌట్ వచ్చింది. ఏంటో డౌట్ అంటే, రాబోవాడవు నీవు. ఇప్పుడు చెప్పండి, ఈయన కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి, చేతికి సంఖ్యలు ఉన్నాయి, భయంకరమైన చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఈయన విశ్వాసం జారిపోయాడు. మళ్ళా అన్నీ బాగున్నప్పుడు ప్రతి వాడు బాగుంటాడు. పరిస్థితులు తారుమారైతే అప్పుడు తెలుస్తుంది మనలో ఉన్న ఒరిజినల్. నువ్వు భక్తురాలువా లేకపోతే భక్తిహీనత నీలో ఉందా? ఇది బయటపడాలంటే నీ చుట్టూ పరిస్థితులు మారిపోయినప్పుడు తెలుస్తాడు. అప్పుడు తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఈయన తీసుకెళ్ళి చెరసాలు వేసేసరికి డౌట్ వచ్చేస్తుంది. ఏంటో డౌట్? రాబోవాడు నీవే. ఎందుకు వచ్చిందనుకున్నారు అంటే, యోహాను గారు చెరసాల్లో వింటున్నాడట. ఏమని? యేసు చేయుచున్న కార్యం, ఆయన కార్యాల మీద డౌట్ వచ్చింది. ఏం చేస్తున్నాడు ఈయన అంటే, ఈయన శిష్యులు పంపించి ఏం చేస్తున్నాడో 10వ అధ్యాయం మనకు కనబడుతుంది. మీరు వెళ్ళి రోగును స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయండి, దయ్యమును వెళ్ళగొట్టండి 10వ అధ్యాయం 8వ వచనంలో శిష్యులందరూ పంపించి చనిపోయిన వారిని లేపండి ఇది చేస్తున్నాయి కదా. అలాగే ఒక ఇద్దరిని పంపించి చెరసాలలో ఉన్న యోహాను గారిని బయటికి తీసుకురాని నన్ను పంపించాడా? ఎక్కడ పంపిస్తున్నాడు? ప్రతి ఊరు పంపిస్తున్నాడు, ప్రతి చోటుకి పంపిస్తున్నాడు. పంపించన్నాడు. అక్కడ రోగులుంటే వాళ్ళు ఏం చేయండి? స్వస్థపరచండి. అక్కడ ఎవరైనా ఉంటే ఏం చేయండి? వాళ్ళు బాగు చేయండి. ఒకవేళ చచ్చిపోతే ఏం చేయండి? లేపండి. దెయ్యాలు పడితే ఏం చేయండి? వదలగొట్టండి. ఇలా కుష్ఠరోగం ఉంటే ఏం చేయండి? శుద్ధులుగా చేయండి. ఇవన్నీ అందరినీ పట్టించుకుంటున్నాడు. ఎవరు పట్టించుకోలేదు? యోహాను గారు మాత్రం వదిలేశాడు. యోహాను అక్కడ వచ్చేది ప్రాబ్లం. ఇదేంటిది? ఇది అందరి దగ్గరికి పంపిస్తాడు. మెయిన్ ప్రాబ్లం మీరు చెప్పాలంటే, యోహాను గారి ఫీలింగ్ ఏంటంటే, చెరసాల్లో యోహాను గారిని వేయగానే కొన్నిసార్లు సినిమాలు చూస్తారా, ఫ్రెండ్ అని ఎవరిని కొట్టేసరికి హీరో ఏం చేస్తాడు? పరిగెట్టుకు వస్తాడా? కొట్టుని కొడతాడా? మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటాడు. మంచి ఫ్రెండే కదండి. మనం కొట్టేసినప్పుడు కొట్టాడు. యోహాను గారు ఫీలింగ్ కూడా అది. ఎందుకంటే యోహాను గారు ఏం చెప్పాడు? నేను స్నేహితుడు. ఆయన ఎవరు? ఆయన పెండ్లి కుమారుడు. నేనెవరు? ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. పెండ్లి కొడుకే. పెండ్లి కొడుకు స్నేహితుడు పెండ్లి కొడుకు కాడు. కాబట్టి ఆయన పెండ్లి కొడుకు, నేనెవరిని? స్నేహితుడిని అన్నాడు. ఇప్పుడు ఈ స్నేహితుడు తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే ఏ రోజు మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఈయన బయట తీసుకురావద్దా? ఇది చేయలేదు. అక్కడ వదిలేసాడు. ఇది బట్టి నేను అన్నాడు, ఈ ప్రజర్స్ మధ్య నలిగిపోతూ, ఈ సమస్యల మధ్య నలిగిపోతూ ఈయన విశ్వాసాన్ని కోరుతాడు. ఇప్పుడు చెప్పండి, యోహాన్ లాంటి వాడికే డౌట్ వస్తే మనకు వస్తుందా రాదా? యోహాన్ ఎవరు? స్త్రీలు కనిన వారిలో
గొప్పవాడు యోహాను కంటే ఎవడు లేడు. స్త్రీలు కన్న వాళ్ళు యోహాను గారే గొప్ప. ఆయన దేవుని కోసం ఒంటి రోమం కట్టుకుని బతికాడు. ఆయన దేవుని కోసం తిండి మానేశాడు. తిండి మానేసి బతికాడు. అలాంటి వాడు ఇంకొకడు లేడు. అంత గొప్పోడు, అంత గొప్పగా బతికినోడే ప్రభు మీద ఏమొచ్చిందట? డౌట్ వచ్చిందట. ఇప్పుడు చెప్పండి, ఆయనకే డౌట్ వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది? బయట ఉన్నప్పుడు రాలా, అరణ్యంలో ఉన్నప్పుడు రాలా, యోర్దాను నదీ తీరం ఉన్నప్పుడు రాలా. మరి ఎప్పుడు వచ్చింది? చెరసాలలో ఉన్నప్పుడు వచ్చింది. చెరసాలలో అంటే చెరసాల లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి? డౌట్. ఇప్పుడు చెప్పండి, మీ ఇల్లు స్వర్గంలో ఉందా చెరసాలలో ఉందా? మీ ఇల్లు చెరసాల జైలు అనిపిస్తుంది అనుకోండి, నీకేమనిపిస్తుంది? దేవుడు ఉన్నాడా? పైగా నేను వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా భక్తి చేస్తున్నాను, అయినా ఇల్లులాగే ఉందంటే దేవుడు ఉన్నాడా అనుకుంటాం. ప్రజల్ని హ్యాండిల్ చేయడం రావాలి. ప్రజల్ని హ్యాండిల్ చేయడం ఇలాంటి డౌట్స్ వస్తాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రజల్ని తీసేయడం, అలా సమస్యను తీసేయడం, సమస్యను హ్యాండిల్ చేయడం నేర్పిస్తాడు. ఆ సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని హ్యాండిల్ చేస్తాం. ఇప్పుడు అర్థం, మీ ప్రాబ్లం ఏంటి? ఒక్కసారి మీ ప్రాబ్లం దేవుని దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా ఈ ప్రాబ్లంని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ ప్రాబ్లంని ఎలా హ్యాండిల్ చేయాలి, నేను ఈ ప్రాబ్లంని ఎలా హ్యాండిల్ చేయాలి, అది ఏ ప్రాబ్లం లేదు గమనించండి. దేవుడు ఆ ప్రాబ్లంను ఎలా తప్పించుకోవాలో మనకి కొన్ని నేర్పిస్తాడు. ఫ్యామిలీ నీ ప్రాబ్లం అనుకో, కుటుంబం, అది నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేదంటే నీ పిల్లలు కావచ్చు. ఎవరు నీ సమస్య హ్యాండిల్ చేయలేకపోతున్నావా? 10 మంది పిల్లలతో తలబాదుకుని ఉంటారు, వీళ్ళని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అందుకే మనం అనుకుంటుంటాం, వీళ్ళు అడ్డు పక్కకపోయినా బాగుంది, లేదంటే అనవసరం వీడు కట్టుకున్నాను బాధపడుతున్నాను. ఇలా మనం ఆ ప్రెజర్స్ని హ్యాండిల్ చేయాలి. కానీ హ్యాండిల్ చేయడం ప్రభు దగ్గరికి వస్తే తేలికైపోతుంది. ఎలా తేలికైపోతుందంటే, మీరు గమనించండి, చరిత్రలో 10 మంది మనకు కనపడతారు. దేవుడు మన ప్రతి సమస్యకు సొల్యూషన్ ఇక్కడ బైబిల్ రాస్తాడు. వాళ్ళ జీవితాలు చూస్తే మనకు అర్థమైపోతుంది మన అలా. ఇప్పుడు కొన్ని విషయాలు మీరు ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని కనపడుతుంది. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం, ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలో రాయబడుతున్న సందర్భాన్ని చూడగలిగితే ఇక్కడ ఒక రాజు కనపడుతుంటాడు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి మహా రాజు, గొప్ప రాజు. ఎవరైనంటే అహష్వారోషు. ఈ అహష్వారోషు అనే రాజు మనకి ఇక్కడ కనపడుతుంటాడు. పైగా ఆయన దేశం మహా విస్తరించేసింది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అన్నాడు? కూషు దేశం మొదలుకున్నాడు, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం. మనం అంటారు సరా, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు. ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఎంతగా విస్తరించేస్తుంది. అసలు ఆయన సామ్రాజ్యం లెక్క పెట్టలేదుగా మారిపోయింది. అంత విస్తారమైన సామ్రాజ్యం ఉంది. పైగా దీన్ని పరిపాలిస్తున్న రాజు అహష్వారోషుడు చూసారా, ఈయన మంచోడు కాదు. మరి ఎవడు అంటే ఒక శాడిస్ట్ లాంటి ఒక రాజు, సైకో లక్షణాలు కలిగినటువంటి ఒక రాజు. ఈ రాజు ఎప్పుడైతే మనిషికి ఆస్తి విస్తరించిన, అధికారం విస్తరించిన, మనుషుల్లో గర్వం పెరుగుతాడు. గర్వం అది మీరు గమనించండి. కాస్త ఎదగ్గా మనకి ఏమనిపిస్తుంది? ఎక్కడ లేని యాటిట్యూడ్ పెరిగిపోతుంది, గర్వం పెరిగిపోతుంది. ఇల్లు లేని వాడికి ఇల్లు వచ్చింది అనుకోండి, ఇంటిని చూసి గర్వంగా ఫీల్ అవుతాడు. ఇంటిని చూసి. బట్టలు లేని వాడికి బట్టలు వచ్చినాయి అనుకోండి, బట్టలు చూసి గర్వంగా ఫీల్ అవుతాడు. ఒకప్పుడు ఏ స్థితి లేని వాడికి ఆ స్థితి అవుతుంది అనుకోండి, ఆ స్థితిని బట్టి గర్వంగా ఫీల్ అవుతారు. ఇలా మనం చిన్న చిన్న వాటికే గర్వంగా ఫీల్ అయితే ఈయనకి ఏమైపోయాడు? ఇప్పుడు ఈయన పెద్ద సంస్థానానికే రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత తెలంగా ఉంటారంటే ఉండరు. మనకున్న బడాయి లక్షణం ఏంటంటే చెప్పండి, ఇస్త్రీ బట్టలు లేదా కొత్త బట్టలు బీరువాలు ఉన్నాయనుకోండి, తీసుకుని ఏం చేయాలి? షో చేయాలి. షో చేయాలి. ఇలా షో చేసే అలవాటు మనకి ఎలా ఉందో
ఈయన కూడా అలవాటు అయితే ఏంటంటే ఎప్పుడైతే ఇలా విస్తరించిందోనట, విస్తరించిన తర్వాత ఈయన ఏం చేశాడంటే తన అధికారులందరినీ పిలిపించి పార్టీ చేయడం మొదలుపెట్టాడు. మన పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది? మనది అబ్బాయి పుట్టాడు అనుకోండి పార్టీ, పెళ్ళైతే పార్టీ, ఇలా మన పార్టీలు కొన్ని గంటలు ఉంటాయి. మరి మన పార్టీలే కొన్ని గంటలు ఉంటే ఈయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు కదా, ఈయన సామంత రాజును పిలిచి అధికారులు పిలిచి ఎన్ని రోజులు తెలుసా? 180 రోజులు పార్టీ ఇచ్చాడు. ఎన్ని రోజులు? 180 రోజులు. 180 అంటే 180 మన జియో రీఛార్జ్ చూసారా ఎంత? 28 డేస్. నెక్స్ట్ 56 డేసా? నెక్స్ట్ 84 డేస్. నెక్స్ట్ 84 అంటే 3 నెలలు అనుకుంటా. 90 రోజులు 3 నెలలు. వీడు మాకు దాంట్లో 4 రోజులు పోసేసాడు. ఇంకో 180 రోజులు అంటే 1/2 సంవత్సరం 6 నెలలు, అంతేనా? 1/2 సంవత్సరం 6 నెలలు అంటే 6 నెలలు పాటు పాటించాడట. 6 నెలలు. ఏంటి ఎవడైనా నన్ను పాటిస్తాడా? 6 నెలలు ఇచ్చాడు. పైగా ఎవరికి? చిన్నోళ్ళకి కాదు, రాజులకి అధికారులకి 180 రోజులు పార్టీ. 180 రోజులు పాటించాడు. ఆ పార్టీలు చేసిన పని ఏంటంటే తన రాజ్యాన్ని చూపించాడు, తన నగరాన్ని చూపించాడు. ఏంటంటే ఇదిగో నేను సంపాదించిన రాజ్యం, ఇదిగో నేను సంపాదించిన ఆస్తి, ఇదిగో నేను కట్టిన నగరం అని చెప్పి వాడు కట్టిన గోడలు, వాడు కట్టిన నగరాలు, వాడు కట్టిన పట్టణాలు, వాడు ఏర్పరిచిన ప్రతి దాన్ని ఈ రాజులందరికీ చూపిస్తాడు. ఎందుకనుకున్నారు? మిమ్మల్ని పాలిస్తున్నవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకోవాలి. వెండప్ ఎందుకు పడదు తెలుసా? ఎందుకనుకున్నారు? నువ్వు నా కింద ఉండాలి, నేను నీ పైన ఉండాలి. ఎందుకు ఉండాలి? నాకు ఇవి ఉన్నాయి కదా, నాకు ఇవి ఉన్నాయి కదా. అంటే మన పైన ఉన్నవాడు మనం పాలించాలి. మనకున్న దరిద్రం కూడా అదే, మనకున్న దరిద్రం కూడా. మనలాంటోడు మన పక్కన కూర్చుంటే ఒప్పుకోం మనం. ఎవరు కూర్చోవాలి? మనకంటే పైన ఉన్నవాడు పక్కన కూర్చుందాం అనుకుంటాం. ఇది మనకున్న లక్షణం. మనకున్న లక్షణం ఏంటంటే మనకంటే గొప్పోడితో స్నేహం చేయాలి, మనకంటే గొప్పోడితో పక్కన కూర్చోవాలి. ఇంకా చెప్పాలంటే వాళ్ళతో ఉండాలి. నువ్వు ఎలాగైతే అనుకుంటావో మనిషికి వీక్నెస్ ఉంటుంది. అందుకే మనం పాలించేవాడు మనకంటే గొప్పవాడు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఈ కులాలు మతాలు లేకపోయినా మనోడు మనం పాలిస్తే మనకు నచ్చదు. మన పైన ఉన్నవాడే మనం పాలి. అందుకనే వేసారు, గీశారు. ఏంటవి? కులాలు. కులాలు ఎందుకు గీశారు అనుకున్నారు? నీ కులం కంటే నా కులం పెద్దది. ఎందుకు పెద్దది అంటే నాది పెద్దది కాబట్టి నేను పాలిస్తాను, నీది చిన్నది కాబట్టి నువ్వు కింద, నాకు ఈ స్థితి ఉంది కాబట్టి నీ మీద అధికారిగా ఉంటా, అధికారిగా ఉంటా. ఇలాగే వీడు కూడా ఇదిగో నాకెంత ఉంది కాబట్టి నేను మీ రాజుని, మీరెవరు? మీరు నా అధిపతి అని చెప్పి తన స్థాయికి తగ్గట్టుగా 180 రోజుల పాటు విందు చేశాడు. ఇది అధికారం. రెండవది తర్వాత తను పాలిస్తున్న ప్రజలకు విందు చేశాడు. తను పాలిస్తున్నటువంటి ప్రజలు, ఈ ప్రజలందరికీ విందు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు ఈయన కింద అధికారులుగా ఉండాలి, ఏలో ఆయన కింద ప్రజలుగా ఉండాలి. ఈ ప్రజలుగా ఉన్న వారికి మీరెంత ధన్యులో చూడండి అనుకో. ఎందుకంటే ఆయన వరాలు ఇచ్చే దేవుడు, వీడు వరాలు పొందే భక్తుడు. అందుకనే రాజు మనకి ఏమిస్తారు? వరాలు ఇచ్చారా లేదా? అంతకుముందు జగన్ గారు ఎన్ని నవరత్న, బాబు గారు సూపర్ 6 ఏంటనుకున్నారు? వరాలు. ఇప్పుడు చెప్పండి, నవరత్నాలు ఇచ్చిన ఆయనైనా, సూపర్ 6 ఇచ్చిన ఈయనైనా డబ్బులు ఎవరివి? ఆ సంగతి మర్చిపోతాం. ఆయనైనా డబ్బులు మనవే, ఈయనైనా డబ్బులు మన జోబులోంచి 100 రూపాయలు తీసి 10 రూపాయలు మన జోబులు పెడితే మహానుభావులు అంటాం. ఎందుకు? ఆ 100 ఎవరిది? అందుకని మనకి 5 కేజీలు బియ్యం వస్తే ఎవరుకుంటాం?
5 కేజీలు మహానుభావం, 5 కేజీలు రేషన్ ముడిసిపోతున్నావే. కానీ నువ్వు నడిచే రోడ్డు మీద పన్ను వేసారా, రోడ్డు ట్యాక్స్. నెక్స్ట్ నువ్వు తాగే నీళ్ల మీద పన్ను వేసారా. నెక్స్ట్ నువ్వు తినే ఫుడ్ మీద పన్ను వేసారా. ఇన్ని పనులు కడితే ఏం చేస్తున్నారు, ఇవన్నీ మన చేత కట్టించుకుని మనకి అప్పుడప్పుడు వరాలు ఇస్తారు. వీళ్ళకి కూడా వీడంత సంపాదించుకున్నాడు కదా, సంపాదించుకుని ప్రజలందరినీ పిలిచాట, విందు చేశాడట. ఏంటి ఆ విందు అంటే తాగు. మీరు గమనించండి, అధికారులకు లక్షణం తెలుసా, మనం పాలించేవాడికి తాగడానికి నీళ్ళు ఎవరు కానీ మందెత్తారు. సేమ్ టు సేమ్ వీడు కూడా అంతే. గమనించండి, తాగడానికి సరే నీళ్ళు ఉన్నాయా, నీళ్ళు లేవు. నీళ్ళేం చేస్తున్నాం మనం, నీళ్ళు కొనుక్కుంటున్నాం. కానీ మందు మాత్రం పుష్కలంగా చెప్పాలంటే నీళ్లు దొరకని ప్రాంతాలు ఉన్నాయి, మందు దొరకని ప్రాంతాలు ఉన్నాయా చెప్పండి. అలా ఏరియాలో నీళ్లు దొరకట్లేదు అంటారు. ఇందుకు మందు తయారవ్వాలంటే ఏం వాడతారు, నీళ్ళు కావాలా. కూల్ డ్రింక్లకి నీళ్ళు ఉన్నాయి, కూల్ డ్రింకులు తయారు చేయడానికి నీళ్ళు ఉన్నాయి, మందు తయారు చేయడానికి నీళ్ళు ఉన్నాయి. మనుషులు తాగడానికి, పంటలు పండించుకోవడానికి ఏం లేవు. ఎందుకు లేవు, ఉండవు. కానీ మందు పుష్కలం ఉండదు. వీడు కూడా మందు పుష్కలంగా పోసేటాడు. మరి పైగా ఏంటి తెలుసా, ఆ పార్టీలో మందు తాగేవాడే ఉండాలి, మందు తాగేవాడు అక్కడ ఉండడానికి వీల్లేదు. వాడు చేసిన విందులో తాగేవాడు ఉండాలి, తాగేవాడు అక్కడ పోవాలి. అంటే ఎలాంటి వాడికి విందు చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ఆ విందులో ఉండాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి, తాగా. ఇప్పుడు చూడండి, పైన అధికారుల విందు, కింద సామాన్యుల విందు. ఇలా విందు జరుగుతున్నప్పుడు మరి రాజుగారు విందు చేస్తుంటే రాణిగారు తినంగా ఉంటారా, ఆవిడ కూడా ఏం చేసిందట, ఆవిడ కూడా విందించిందట. విందించి ఆవిడ కూడా, ఇంకా చెప్పాలంటే ఫస్ట్ అధికారికి తన రాజ్యాన్ని చూపించాడు. నెక్స్ట్ ప్రజలకి నా దగ్గర ఎంత ఆహారం ఉందో చూడండి అని చెప్పి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి అది చూపించాడు. నెక్స్ట్ మూడవది, రాణి గారు విందు చేస్తున్నప్పుడు ఈ అధికారుల ముందు రాణిని రమ్మని పిలిచాడు. ఎందుకంటే అన్నయ్యకునే కాదు, ఏంటి, రాజ్యాన్ని చూపించేశాడు, ఆస్తిని చూపించేశాడు, నెక్స్ట్ తన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలను చూపించేశాడు. ఇంకేం మిగిలింది, రాణి మిగిలింది. ఇప్పుడు అనుకున్నాడట, అన్ని చూపించారు, ఎవరిని చూపించాలి, మా యావని చూపిద్దాం అనుకున్నాడు. మా యావని చూపిద్దామని వస్తీ కవర్ పెట్టి అన్నాడట, నీవు రావాలి, నీవు రావాలి. రావాలంటే ఆవిడ అందే, నేను రా. ఇప్పుడు చెప్పాడు, వస్తీ మంచిదా చెడ్డదా. రాజుగారు భర్త రమ్మన్నాడు, భార్య ఏముంది, రా. కాబట్టి వస్తీ చాలా మంది చెడ్డదనుకుంటారు, చెడ్డద కాదు, ఆవిడ చాలా మంచిది. మీరు రమ్మన్నది మామూలుగా రమ్మనలా, మరలా రమ్మని తెలుసా, ఒంటి మీద ఉన్న బట్టలు తీసేసి న్యూడ్గా, లేదంటే నేకిడ్గా, బట్టలు లేకుండా అలా నగ్నంగా నడిచిరమ్మ. ఎందుకు నడిచిరమ్మన్నాడు, నా భార్య ఎంత అందంగా ఉందో చూడండి. మీరు ఎప్పుడు గమనించండి, మిస్ ఇండియా పోటీలని, మిస్ యూనివర్స్ పోటీలను జరిగితే చూసారా, అలా జరుగుతున్నప్పుడు పద్ధతిగా ఒంటి నిండాగా బట్టలు వేసుకోవాలని చూసారు కదా, ఎలా వస్తారు, ఎలా వస్తారు, ఎలా వస్తారు, చీర కట్టుకుని లేదా పైనుంచి కింద వరకు మొహం కూడా సరిగ్గా కనపడకుండా బట్టేసుకోరు. వాళ్ళు మరి ఏం చేస్తారంటే ఉన్న బట్టలన్నీ పీకేస్తారు, పీకేసి లోదుస్తులు ఉంటాయి చూస్తారా, ఆ లోదుస్తులు వేసుకుని వస్తారు. అందుకని దానికి ఏ పేరు, ఫ్యాషన్ షో ఒకటి. రెండోది అందాల పోటీలు అంట. అంటే అందాల పోటీలు, అందాలు తెలియాలంటే ఒంటి మీద ఏముండకూడదు. ఇప్పుడు ఈడు కూడా ఎగరమ్మన్నాడు. ఎలా అనుకున్నారు, నేను ఎంత అందగత్తిని చేసుకున్నాను, నా భార్య ఎంత అందంగా ఉందో, ఆ అందం వీళ్ళు చూడాలని చెప్పి బట్టలు లేకుండా నడిచి రమ్మన్నాడు. ఎక్కడికి, అధికారుల మధ్యకి, ప్రజల మధ్యకి రమ్మంటే ఆవిడ అంది, నేను రాణిని, నేను అలా బయటికి రాను, నాకు ఒక మనస్సాక్షి ఉంది, నాకు ఒక స్థితి ఉంది, నేను బట్టలు లేకుండా బయటికి రాను. ఇప్పుడు చెప్పండి, మంచిదా చెడ్డదా, మంచిదేనా. ఇప్పుడు చెడ్డోడు ఎవడు, ఈ తల తెగ్గాడు, ఈ తల తెగ్గాడు. మీరు గమనించండి,
ఈ తలదిగ్గాడు భార్య అన్నాడు, నువ్వు భర్తను లేకుండా అంటే ఆవిడ అంది, నేను రాను, నేను రాణినైనా నేను అలా రాకూడదు అని. రాకూడదంటే రాణి వస్తే చూద్దామని సొంగ కాచుకున్నారు. చూసారు ఈ దరిద్రులు ఎక్కడున్నారు? ఆశ్వాల చుట్టూరు ఉన్నారు కదా. వీళ్ళకి నొప్పి కలిగి అన్నారు, రాజుని ఎక్కేస్తూ చెప్పిన మాట ఏంటి తెలుసా? రాజా, నీ భార్య నీ మాట వినకపోతే మా భార్యలు మా మాట వినరు, కాబట్టి అర్జెంటుగా రాణిని మార్చేది. ఇప్పుడు చెప్పండి, ఆవిడ పోస్ట్ పోయింది. ఏ పోస్ట్ పోయింది? రాణి పోయింది. ఇప్పుడు చెప్పండి, మంచిగా ప్రవర్తించినందుకు ఏమైపోయింది? రాణి పోస్ట్ పోయింది. తీయించేశారండి, రాణి పోస్ట్ నుంచి తప్పించేశారు. ఇప్పుడు చెప్పండి, వీడు మంచోడే చెడ్డోడు? ఎవరు మంచోళ్ళు? వస్తీ చాలా మంచిది, వస్తీ చాలా మంచిది. ఈడు ఇలాంటి వాడు. వీడు ఎవరికంటే మీరు గమనించండి, ఏదైనా చూపించడానికి ఇష్టపడతారు మగాడు. తన భార్యను మాత్రం భయపడేవాడు కదా చూపించడానికి ఇష్టపడతాడు. మరి అదే పని ఇటు చేస్తా ఉన్నాడంటే వీడి మైండ్ సెట్ అలాంటి. వీడి మైండ్ సెట్ ఎలాంటి వాడికి రాణి అవుతుందో కావడం. ఎవరు ఇలాంటి ఎందుకు చెప్పాము మీకు? ఎలాంటి ఆయనలో ఆవిడ పెళ్లి చేసుకుంటాం. ఎవరు ఆవిడ? హదస్స. ఆవిడ పేరే ఎస్తేరుగా మార్చారు, హదస్స. హదస్స అనే ఆవిడ ఆయన పెళ్లి చేసుకుంటారు. వస్తీకి ఈవిడికి ఒక తేడా తెలుసా? వస్తీ మంచిదే, నెక్స్ట్ ఎస్తేరమ్మ మంచిదే. కానీ ఆవిడికి తేడా ఉన్నారు. ఈవిడికి ప్రభువు తెలుసు, వస్తీ ప్రభు తెలియదు. ఏ ఇద్దరి మధ్య ఉన్న తేడా ఇది. ఈవిడ ప్రభువుతో ఉంది, ఈవిడ దేవుళ్ళలో ఉంది, దేవునితో కలిసి నడిచే స్త్రీ. మరి ఆవిడ దేవుడు ఎరగనటువంటి స్త్రీ, కానీ విలువలు కలిగిన స్త్రీ. మీరు గమనించండి, కొంతమంది దేవుడి దగ్గర రాకపోయినా కొన్ని విలువలు ఉంటాయి, కానీ విలువలు ఉంటాయి కానీ సరైన మార్గంలో పెట్టడం. ఆవిడ చేసిన తప్పేంటి తెలుసా? ఈడు విందు చేస్తున్నాడని ఆవిడ కూడా ఏం చేసింది? విందు చేసింది. మీరు ఎప్పుడు గమనించండి, ఎలాంటి పొరపాటు చేస్తారు. దేవుల్లో ఉన్నవాడికి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుసు, దేవుల్లో లేని వాడికి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. ఆ రోజు వస్తీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నా రాజుగారు చేస్తున్నారు కాబట్టి నేను కూడా, ఎందుకంటే చెలికత్తులు అడుగుంటారు, అమ్మా రాజుగారు అలాంటి విందు చేస్తారంటే నువ్వెవరు? రాణివి కదా, నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యాలంటే ఇప్పుడు ఏం చేసింది? రెచ్చిపోయి చేసేసింది. కొన్ని విషయాలు మనం చేయకూడదు, కొన్ని ఎంటర్ అవ్వకూడదు, అలాంటి వాటిలో కంట్రోల్ చేసేది. ఇక్కడ మీరు ఆలోచించండి, ఆవిడికి ఈవిడ తేడా అంటే ఆవిడ మంచిదే, ఈవిడ మంచిదే, కానీ ఈవిడికి దేవుడు. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఓ ప్రాబ్లం వచ్చింది. ఓ ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం అంటే ఎస్తేరమ్మ గారు రాజుతో మాట్లాడారు. మీరు చెప్పాలంటే ఎస్తేరమ్మ మాట రాజు వినాలి. ఫస్ట్ రాజు మాట వస్తీ వినాలి. రాజు మాట వస్తీ వింటే చాలు, అక్కడ ప్లాన్ సక్సెస్ అవడం. పోస్ట్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఎవరి మాట ఎవరు వినాలి? ఎస్తేరమ్మ మాటే రాజు వినాలి. ఏది కష్టం చెప్పండి? రాజుగారి మాట వినడం కష్టమా, లేకపోతే ఈవిడ మాట రాజుగారు వినడం కష్టమా? భర్త మాట మీరు వినడం కష్టమా, మీ మాట భర్త వినడం కష్టమా? మీకు అర్థం కాదు. మీ ఆయన మీ మాట వినడం కష్టమా, మీ ఆయన మాట మీరు వినడం తేలిక? ఏది తేలిక? మీ ఆయన మాట మీరు పాటించడం తేలిక, ఎందుకంటే అది మన చేతుల్లో ఉంటుంది. కానీ మీ మాట మీ ఆయన పాటించాలంటే అది ఆరు చేతుల్లో ఉంటుంది. పాటించవచ్చు, పాటించదు. పైగా మీరు గమనించండి, వీడు అలాంటి వీడు పాటించరాకమా? మరి పైగా మీ ఆయన లాంటిగా వీడు సామాన్యుడు కదా, ఇది ఎవడు? ఒక ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు, ఒక మహారాజు. పైగా ఈవిడెవరు? వీడికి ఏం రాజ్యాలు లేవు, కట్నాన్ని ఇచ్చిందా? ఇస్తారా? ఒక కట్నం వల్ల రాజ్యాంగం తెచ్చిందా? ఏమి తేలా? దాని మూడు ఉపయోగం లేదు ఈవిడికి. ఇప్పుడు వల్ల ఇప్పుడు చెప్పండి, ఏమీ తేని ఈవిడ మాట, పైగా బానిసగా వచ్చి ఈవిడ పెళ్లి చేసుకుంటూ ఆయన ఏమనుకుంటాడు? నీకు లైఫ్ ఇచ్చారనుకున్నాడు ఆయన. కానీ ఈ బానిస మాట ఎవరన్నారు? ఈ రోజు మీరైనా ఫైట్ చేయొచ్చు, ఎందుకంటే నేను కొనుక్కున్నాను అన్నారు చాలా మంది. కొనుక్కున్నావు కాబట్టి మీ ఆయన్ని మాట్లాడచ్చు. ఈవిడ కొనుక్కొని కూడా కొనుక్కోలేదు. చివరికి ఈవిడ రాసిన పౌడర్ కూడా ఎవరిది?
ఆయన. ఈవిడ చేసిన బట్టలు ఎవరివి? ఆయన. కాబట్టి ఈవిడ వల్ల తమ్ముడు ఉపయోగం లేదు. ఇప్పుడు ఈవిడ మాట ఎవరన్నా రాజు వింటాడా? విన్నాడా లేదా? విన్నాడు. ఎందుకు విన్నాడు అంటే వినేటట్టు ఎలా చెయ్యాలో అలా చేసి. ఇంకా చెప్పాలంటే ఈవిడి చేతిలో లేదు, మరి ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. అందుకనే ఫస్ట్ సరాసరి రాజు దగ్గరికి వెళ్ళా. మరి ఎక్కడికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చి ఫస్ట్ మోకాళ్ళు వేసి పైకి ఈవిడేయడమే కాదు, తన జనాంగానికి మొత్తానికి పంపించిన వార్త తెలుసా? ఆ రాజు నా మాట వినాలంటే నా వల్ల కాదు, ఎవరి వల్ల అవుతుంది? పైన ఉన్నవాడి వల్ల మాత్రం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనందరం ఎవరిని వేడుకోవాలి? మనం వీడికంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన పట్టుకుంటే వీడిని ఎవరు పట్టుకుంటారు? ఇప్పుడు చెప్పండి. మీ ఆయన్ని మాట వినాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. నీ అంత చెప్తాను రా, తెలిసినా ఉండవు అస్సలు. నేను పెద్దలు పెడతాను, మా నాన్నతో చెప్తాను, మా అమ్మతో చెప్తాను, మా అనేది మీ అన్నీ అంత తిరిగేంటి ఎవడు చెప్పినా ఎవడండి. ఎక్కడికి వెళ్ళాలి? సరాసరి ఎక్కడికి రా? దేవుడి దగ్గరకు రా. దేవుడి దగ్గరకు వస్తే దేవుడు చెప్తాడు. కాబట్టి మనం దేవుడి దగ్గర రాము, అన్ని తిరిగారు. అన్ని తిరిగితే పని అవుతుంది. దేవుని దగ్గరికి రా. చూడండి, ఎస్తేర్ అమ్మ సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి వస్తీ విందు చేసింది. ఎస్తేర్ అమ్మ ఉపవాసం. మళ్ళా ఈవిడ విందు చేసింది. వస్తీ అందరికీ చేసింది. ఎస్తేర్ అమ్మ రాజుకి చేసింది. చూడండి, రాజుగారికి విందు చేసి ఇప్పుడు ఉపవాసం, ఇప్పుడు ఫాస్టింగ్. పుట్టవరికి ఇప్పుడు ఆయన ఫాస్టింగ్ బెగలా తినట్టున్నారు. నువ్వు తినేడు కాదు, అవసరమైతే నువ్వు ఉపవాసం ఉండి ఆయన్ని కొండు పెట్టాలి. మీరు ఎప్పుడు గమనించండి, భర్తను పడగొట్టడం ఎలా అన్నది ఎవరిని చూసి నేర్చుకోవచ్చు? ఎస్తేర్ అమ్మను చూసి. ఎలా? మీ ఆయన పడగొట్టు పెద్ద విచిత్రం ఏం కాదు. ఏం చేస్తాయి? వంట చేస్తే పడిపోతాడు. వండి పెడితే సరైన వంట. మీ ఆయన ఎప్పుడు తెలుసుకున్నారు? సరైన వంట చేసి వండి పెడితే చాలు. మీరేమనుకుంటారు? వంట మానేసి మందాడుతున్నాను ఒక ఆవిడ. ఎందుకంటే దిగ్వాన్ మందు చూసారా? మీ ఆయన మాట్లాడలేదా? అన్నంలో కలిపెట్టేయండి, నీళ్ళు కలిపెట్టేయండి అంటే పిచ్చోడు అయిపోయాడు. పొరగొప్పి ఇప్పుడు ఆ పిచ్చోడు సేవ చేస్తాను. ఎందుకంటే ఆడెప్పుడు కలిసేస్తారో తెలియదు, ఆడెప్పుడు తినదో తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఆడు పొరపాటు చేసింది ఎవరు? అలా మాట తినేది కదా. మంది ఎట్టండి, అది ఎట్టండి అంటే ఆ పొరపాడైపోతాయి. తర్వాత ఆడు పెద్ద శానాది ఏర్పడినోడు అయిపోతాడు. ఆడు సంతులతో కట్టినా ఆడున్నాడు. తర్వాత మీకు బతుకు నాయకులు కుదరట్లేదు. కాబట్టి అలాంటి రోజుకి వెళ్ళకండి. మరి ఏం చేయండి? మంది ఎట్టకండి, వండెట్టండి. వండాడది చాలు. వండాడితే ఫ్లాట్ అంతే. దేవుడు మీకు ఇచ్చిన వరం అదంతే. వంట చేస్తే చాలు. మీరు గమనించండి, ఎస్తేరు వంట చేసి వీడిని పిలిచి వెళ్ళేదట. పిలవడానికి వెళ్తే దండగా చూపించాడు. నీకేం కావాలి? భోజనం అంటారు. వాళ్ళ పైగా తినేసి అంటాడు, రాజ్యంలో సగం ఇచ్చేదా అంటాడు. ఎంత రాజ్యంలో సగం ఇచ్చామంటారు. మీరు గమనించండి, మీ ఆయన కనీసం రాజ్యంలో సగం కాదు, ఇంట్లో ఒక్కొక్కడా మీకు ఎదిగవడం. మీరు సరిగా ఉంటే, మీరు దేవునితో ఉంటే ఏమంటాడు తెలుసా? పర్సు నీదే, బీరువా తాళం నీదే, జీతం నీదే. ఆయన పొద్దున్న వచ్చి బయటకు వెళ్తాం 100 రూపాయలు అంటాడు. లేదనుకోండి, ఆయన చుట్టూ నువ్వు తిరగాలి. ఏమని? రూపాయి ఉండే ఇది అవుతాను, లేదా 100 ఉండే టిఫిన్ చేస్తాను, ఇలా అయిపోతుంది. మీరు గమనించిన ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడగట్లా. ఏమంటుంది? భోజనం అంటే తినేసి అంటాడు, సగం రాజ్యం ఇచ్చానా? పైకి రాజ్యం అంటే పిచ్చిడికి ఇటు సామాన్యుడు. రాజ్యం అంటే పిచ్చున్నాడు అన్నాడు. ఏం కావాలి నీకు? నా సగం రాజ్యం ఇచ్చానా అన్నాడు. సగం రాజ్యం ఇచ్చేదన్నాడు. సగం రాజ్యం అంటే చిన్నదా?
చిన్నదంటే సగం రాజ్యం ఇచ్చేద్దామంటే చూడండి, ప్లాట్ అయ్యడా లేదా? వాళ్ళ పైగా ఎవరు? సైకో రాజుని ఏం చేసింది? కట్ట అవతలపడేస్తుంది. మళ్ళా సగం రాజ్యం ఇచ్చానంటే ఆవిడ అంది వద్దు, మళ్ళా రేపు కూడా భోజనం తినండి. మళ్ళా భోజనం చేసిన తర్వాత మళ్ళా అదే డైలాగ్, ఏం కావాలి? సగం రాజ్యం ఇచ్చానా? నాకు సగం రాజ్యం వద్దు, ఏమవుతుంది? మళ్ళా భోజనానికి రండి. ఇప్పుడు చెప్పండి, ఆయన అడగడం ఎలా? రండి భోంచేది పెట్టండి, పెడుతూ చెప్పండి, మీకోసమే కష్టపడి చేశాను, వాళ్ళ పైగా మీకు ఇది ఇష్టమని చేశాను. అందుకనే పూర్వం పొస్సులు వడ్డించారు చూసారా, తినండి. మరి ఇప్పుడు అందుకే న్యాయాన్ని మాట్లాడుతున్నారు. అప్పుడు అన్నారా? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? వంట చేయాలి. వస్తే ఖచ్చితంగా మీ ఆయన మాట వింటాడు. ఒకటి వంట చేయాలి, రెండోది ప్రార్థన చేయాలి. మళ్ళా ప్రార్థన చేసి వంట చేయకపోయినా, రెండోది వంట చేసి ప్రార్థన చేయకపోయినా, ఒక పక్క ప్రార్థన చేయాలి, ఇంకో పక్క వంట చేయాలి. కొంతమంది ప్రార్థన కొత్త వంట మానేస్తారు. అవతల వీడు ప్రార్థన అటువంటి, అంటే కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి. రెండవది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ రెండు ఆవిడ చేస్తే రాజు మనసుని తిప్పేసి ఆయన అంటున్నాడు, నీకేం కావాలో చెప్పు అని. ఇప్పుడు చెప్పండి, వస్తీకి చేత కానిది ఎస్తేరమ్మకు చేతనైంది ఏంటి? రాజు మనసును హ్యాండిల్, భర్తను హ్యాండిల్ చేయడం ఎవరికి వచ్చింది? ఎస్తేరమ్మ. ఇప్పుడు చెప్పాలి, ఎందుకు ఎస్తేరమ్మకు వచ్చింది? ఈవిడ ఎవరితో ఉన్నది? ఇప్పుడు చెప్పండి, దేవునితో ఉంటే మనం ఏం చేయొచ్చు? ఇంకా చెప్పాలంటే వస్తీకి ప్రజలు ఎక్కువ, ఎస్తేరమ్మకి ప్రజలు ఎక్కువ. ఎస్తేరమ్మకే ప్రజలు ఎక్కువ. ఇక చెప్పాలంటే వస్తీకి ప్రాణం పోలా, మరి ఏం పోయిందంటే జాబ్ పోయింది. కానీ ఇక్కడ తేడా వస్తే ఎస్తేరమ్మ ప్రాణమే పోదు. ఎస్తేరమ్మ ప్రాణాన్ని సైతం రిస్క్లో పెట్టేది. ఎంత రిస్క్ ఉన్నా కూడా, ఎంత ప్రెజర్ ఉన్నా కూడా ఆ ప్రజలను ఎలా హ్యాండిల్ చేసింది? ప్రభువు దగ్గరికి వెళ్ళి. అందుకనే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మళ్ళా ఎస్తేరమ్మ మీద ఉన్న భారం ఏంటి తెలుసండి? కుటుంబ భారం కదా మరేంటి? చివరికి జాతి భారం. ఒక జాతి, యోధ జాతి ఉండాలి అంటే ఆ భారం ఎవరి మీద పడింది? యోధ జాతిని కాపాడాల్సిన భారం ఎవరి మీద ఉంది? ఎస్తేరు. కాపాడాలి. ఇప్పుడు చెప్పండి, మీరు మీ కుటుంబంలో మీ భర్తని హ్యాండిల్ చేయగలరా? చేయగలరా? ఇంకా మీకు నమ్మకం రాలేదు, ఇంకా డౌట్గా ఉంది మాకు. అమ్మ ఎదబెట్టండి, ఆడు ఎంత ఎదవైనా అంటాడు, మీకు అర్థమవుతుంది. ఆడు ఎలాంటి ఎదవైనా అంటాడు. ఇన్హెరిట్ చేసేది ఎవరు? దేవుడు చేస్తాడు. వాడంత పచ్చి తాగుపోతాయినా, వాడంత తిరుగుపోతాయినా, వాడు ఎలాంటి సాడిస్ట్ అయినా, ఎలాంటి సైకోగాడైనా, కుటుంబాన్ని పట్టించుకున్నాడైనా, వాడిని నీ చేతికి అప్పగించేది దేవుడు. కానీ దానికి తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేయాలి. ఒకటి, దేవునికి దగ్గర. ఎస్తేరు ఎవరి దగ్గర అయింది? మీరు గమనించండి, ఉపవాస దినం చాటించి ఆవిడ ఉపవాసం నుండి రాజుగారికి వండి పెట్టి ఒక జాతిని కాపాడిస్తుంది. ఒక జాతి. ఇప్పుడు చెప్పండి, భర్తను తన వశంలోనికి తెచ్చుకుంది. ఎలా అంటే ఆవిడకి హెల్ప్ చేసింది ఎవరు? దేవుడు హెల్ప్ చేస్తాడు. మళ్ళా కొన్ని విషయాలు భర్త చెప్పినా చేయకూడదు, కొన్ని విషయాలు భర్త చెప్పకపోయినా చేయాలి. వస్తీ భర్త చెప్పింది చేయలేదు, అది మంచిది. ఎందుకు తెలుసా? అలా బయటికి రాకూడదు. తప్పుడు పనులు చేయమని నీ భర్తను ప్రోత్సహించడం నీవు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, కొంతమందికి కొన్ని వచ్చిన అర్థం చేసుకోవడం తెలియదు. భర్తకు లోపడాలి కదండి అని చెప్పి ఆడు చెప్పిన ప్రతి మాట వింటారు. ప్రతి మాట వినకూడదు, కొన్ని మాటలే వినాలి. ఇప్పుడు చెప్పండి, వస్తీ విందా?
వినలా. అలా కొన్ని మాటలు వినకూడదు. కొన్ని మాట అమ్మా నాన్న చెప్పింది వినాలి కదంటే వినాలి, కొన్ని వినాలి. ఎలా వినాలంటే దేవుని కొలమానంలోకి తెచ్చుకోవడానికి. దేవుని కొలమానం బయటకు వెళ్ళి చెబితే చేయకూడదు. మీ అమ్మని మీ నాన్న వ్యభిచారం చేయమని ప్రోత్సహిస్తున్నారు అనుకుంటే చేయొచ్చా? మీ అమ్మ మీ నాన్న దొంగతనం చేయమని ప్రోత్సహిస్తున్నారు అనుకుంటే చేయొచ్చా? మీ అమ్మే చెప్తుందరే ఇలా వస్తువు పట్టుకొచ్చేరా అంది, చేయొచ్చా? అక్కడ తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి, ఆ గీత పనిచేయాలి. అక్కడ దేవుడు చెప్పాడు ఏమని, నీ పొరుగు అనేది నీవు ఆశించుకో, దొంగిలింపుకో అని చెప్పిన ఆ మాట. మీ భర్త చెప్పిందైనా దేవుని ఆజ్ఞలకు లోబడి ఉంటే చెయ్యి, దేవుని ఆజ్ఞలకు లోబడి లేకపోతే చేయదు. అసలు ఎట్టి పరిస్థితులు చేయదు. ఎట్టి పరిస్థితులు చేశారా డబ్బై పోతారు. అసలు ఎట్టి పరిస్థితులు చేయదు. మీరు గమనించండి, అన్నయ్య సత్వేరా లాంటి దంపతులు ప్రపంచంలో ఎక్కడ ఉంటారు? అన్యోన్య దంపతులు. వాళ్ళకి తెలుసా మీకు? ఆవిడ భర్త మాటే వింటారు. చాలా మీరు చెప్పాలంటే ఉత్తమ ఇల్లాలు అన్న ఒక అవార్డు కనుక ఇస్తే ఎవరికి వచ్చు అనుకున్నారు? సత్వేరకే వచ్చు. ఎందుకు వచ్చు? భర్త చెప్పాడట ఏమని, ఇదిగో పొలంలో సగం దాచేసుకున్నారు, భార్య ఎరుకనే. వారిద్దరి సమ్మతి. ఎప్పుడు భర్త వచ్చి అంటున్నాడు పొలంలో సగం దాచేసుకుందాం అంటే ఈవిడ ఏం చెప్పాలి? మీరే నా దైవం, మీ మాటే శాసనం అనకూడదు అక్కడ. మరి ఏమన్నది? దేవుడికి మనం వాగ్దానం చేసాం, అది మనం ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవడానికి వీలు. అక్కడ భర్తను వ్యతిరేకించాలి, అవుతారు. వ్యతిరేకించాలా? వ్యతిరేకించిందా? లోక ప్రకారం ఏమంటారు? ఆవిడ పతివ్రత. మనం అడిగామనుకోండి సత్యారు ఎవరు? కానీ సత్యారు పతివ్రత అయినందుకు ఏమైపోయింది? చచ్చిపోయింది. భర్త మాటినందుకు ఒకటి ఆవిడ చచ్చిపోయింది, రెండోది భర్తను చంపేస్తుంది. భర్త చావు కారణం తెలుసా? ఆ రోజు భర్తని ఎదిరించకపోవడం. కొన్నిసార్లు ఎదిరించాలి. పిలాతు భార్య చూస్తారా? పిలాతు ప్రభువుని సిలివేస్తుందంటది, ఆ నీతిమంతుని జోలికి నీవు ఎవరిని హెచ్చరిస్తుంది? తన భర్తని హెచ్చరించిందా లేదు? ఎందుకు హెచ్చరించింది? అది తప్పు. అందుకనే పడేసి తెలుసా, నీడ తీసుకుని నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చేతులు కడిగేసుకున్నాడు. ఎందుకు కడుక్కున్నాడు? తన భార్య తనకి వర్తమానం పడుతుంది. ఏంటంటే నేను రాత్రి కలలో చాలా బాధపడ్డాను, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు పిలాతు ఒక అధికారిని ఎదిరించింది పిలాతు భార్య. అననే చెప్పలేకపోయింది సత్య. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఎదురెళ్తాడు కూడా మీ భర్త ఏం చేయాలి? ఇది తప్పు అని చెప్పాలి, ఇది తప్పు అని చెప్పాలి. దేవునికి ఎదురెళ్తున్న భార్య, భర్త అయిన భార్య ఎవరైనా ఎదురెళ్తుంటే ఇది తప్పు అని చెప్పాలి. మీ పిల్లలైనా దేవునికి ఎదురెళ్తున్నారు కూడా ఇది తప్పు. మీ పిల్లలే మతోన్మాదులు అయిపోయి దేవునికి ఎదురెళ్ళిపోతున్నారు, ఏం చేయాలి? దేవునికి ఎదురెళ్తే పోతావు. నీ భర్తే మతోన్మాదే దేవునికి ఎదురెళ్ళిపోతున్నారు, ఏం చెప్పాలి? దేవునికి ఎదురెళ్తే పోతావు. నీ భర్తనైనా హెచ్చరించాలి, నీ భార్యనైనా హెచ్చరించాలి, నీ పిల్లలైనా హెచ్చరించాలి. ఎందుకంటే దేవునికి ఎదురు వెళ్ళరు. దీన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి విషయాన్ని దేవుని కొలమానాల్లో కొలవాలి. అలా కొలిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ కూడా మీరు ఆలోచించండి, ఏ ప్రెజర్ అయినా తీయగలిగే క్యాపబిలిటీ ఎవరికి ఉంది? దేవుడు. ఎస్తేరమ్మ భారాన్ని, బరువుని ఎవరు తీసేశారు? ప్రభువు తీసేశాడు. ఇప్పుడు చెప్పండి, మీ బరువుని భారము తీయగలడా? నీ బరువు ఏంటి? నీ ప్రెజర్ ఏంటి? నీ ప్రయాస ఏంటి? నీ సమస్య ఏంటి? ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. నేను మీకు విశ్రాంతి, మళ్ళా నేను మీకు గొప్ప నెమ్మదినిస్తాను. మీ ప్రయాసం తీసేది, మీ భారం తీసేది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. మీరు ఆలోచించండి, యోహాను గారికి అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఇంకా చెప్పాలంటే యోహాను గారిని చెరసాలలో పెట్టారు. మరి ప్రభువు చెరసాలలో పెట్టారా? లేదు.
ప్రభువును పట్టుకున్న దగ్గర నుంచి పట్టడం మొదలుపెట్టారు. యోహాను గారిని దెబ్బేయలేదు, యోహాను గారిని తీసుకొచ్చి సరసాలు పెట్టారంటే యోహాను గారు ఒంటి మీద ఒక దెబ్బ పడలేదు. దెబ్బ కూడా వేయకుండా తీసుకొచ్చి సరసాల పడితే దానికే అంత ఫీల్ అయితే ప్రభువును పట్టుకున్న దగ్గర నుంచి చిన్నోడు పెద్దోడు ప్రతి వాడు ఆయన కొట్టారు. కొట్టిన దెబ్బ ఏం చేశాడు? భరించాడు, సహించాడు. చివరికి చేతులతో కొట్టడమే కాదు, ఆయన చెంపలు పెరిగేశారట, కొరడాలతో కొట్టారట, చర్మాన్ని చీల్చేశారట. చీల్చిన ఆయన తీసుకుని వెళ్ళి శిలువ మీద చంపేశారు. ఇప్పుడు చెప్పండి, యోహాను భరించింది ఎక్కువ, క్రీస్తు భరించింది ఎక్కువ? అలాంటి చోట అయినా ఒక మాట కూలేడా? అలా ఉంటుంది సార్, తండ్రి వీరేమి చేస్తున్నావు, వీరు ఎదుగుదల కనుక వీరిని క్షమించు. అంటే దీన్ని హ్యాండిల్ చేయడం, ఆ ప్రజలను కూడా ప్రభు ఏం చేశాడు? హ్యాండిల్ చేశాడు. యోహాను ఏం చేయలేకపోయాడు? యోహాను హ్యాండిల్ చేయలేక అక్కడ మిస్ అయినందుకు ఆ రోజు ప్రభు యోహాను గురించి చెప్పిన మాట తెలుసా? స్త్రీలు కలిగిన వాళ్ళు యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు, కానీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. అల్పుడైన ఎవరు అల్పుడు? మనమే అల్పుడు. యోహాను గొప్పడు, మనం గొప్పవాడు. మనమే అల్పులు, ఆయన చాలా గొప్పవాడు. మనం అల్పులు అని గొప్ప, కానీ మనం గొప్పలు అయిపోయారు. ఎలా అయిపోనుకుంటున్నారు? ఆయన జస్ట్ ఫ్రెండ్ అవ్వగలిగాడు, ప్రభువుకి స్నేహితుడయ్యాడు. మనం భార్య, మనం వైఫ్ అయ్యాం. సంఘం క్రీస్తుకి ఏమైంది? భార్య. ఇప్పుడు చెప్పండి, స్నేహితుడు ఎక్కువ, భార్య ఎక్కువ? భార్య ఎక్కువ. భార్య ఎక్కువ, ఎందుకంటే భార్య సక భాగం, స్నేహితుడు. అందుకనే పాత నిబంధనలు అబ్రహాం గారు స్నేహితుడయ్యాడు. మరి మనం ఆయన భార్య, ఆయన వైఫ్గా మారి, అంటే మనకు ప్రియతే, మనకు కాదు. ఎందుకంటే లైఫ్లో భార్యకే యజమానుడు ఎక్కువ వెలువిస్తాడు, ఎక్కువ వెలువిస్తాడు. ఇంకా చెప్పాలంటే అహశ్వారోసు లాంటి వాడు భార్యకు ఇచ్చాడా, స్నేహితుడికి ఇచ్చాడు? భార్య ఎవరు? ఎస్తేరాలు. ఫ్రెండ్ ఎవరు? హామాను ఫ్రెండ్. హామాను మాట విన్నాడా, భార్య మాట విన్నాడా? ఇప్పుడు చెప్పండి, ప్రభువు మన మాట వింటాడా, లేక ఫ్రెండ్ మాట వింటాడా? మన మాట వింటాడు, మన మాట. అందుకంటాడు, నీవు జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిబాలులకు ఈ సంగతులు బయలుపరిచాడు, తెలియపరచాడు. అదే అధ్యాయం చెప్పారు, 11వ అధ్యాయంలో. దేవా నువ్వు చాలా గొప్పవాడు, ఎందుకంటే మహాజ్ఞానులకు వివేకులకు మరుగైపోయాడు. చిన్న పిల్లలకి ఏం చేసి తెలుసా? నీవు అనుగ్రహించు, ఇది అనుగ్రహించు. అందుకే దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే చెప్పాలంటే మనకు ఒక అదాత్యం. ఎంత అదాత్యం తెలుసా? మనం గనకట పాతాళ ద్వారము మూసేస్తే ముయ్యబడతాయి, చేస్తే తెరవడం. సంఘం ఎదుట పాతాళం ఉంచొచ్చు, సంఘం ఎదుట పాతాళాన్ని సరిమేయచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎంత శక్తి ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. యోహానికి ఇవ్వండి మనకిచ్చాడు. ఎందుకంటే అల్పులమైన మనం ఏమైపోయాం? గొప్పవాళ్ళు. ఎందుకు అయిపోయాం అంటే ఆయన పిలిచాడు. మనం ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జన నా యొద్దకు రండి, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకో, నా యొద్ద నేర్చుకో. అందుకనే ఉదయం చెప్పాను, ఆయన కాడి ఏంటి అంటే ఏంటది? ఆయన ఆజ్ఞలు. ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు పాటించారు. ఎవరు పాటించారు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు గారు పాటించారు. ఏంటి? చిన్నవా కదా? చిన్నవి ఏంటవి? తినొద్దన్నవి తిన్నవి, చిన్నది వాళ్ళు చేసిన చిన్నది. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చింది గొప్ప. ఇప్పుడు చెప్పండి, ఎస్తేరమ్మ ఒకటి పాటించింది. ఏంటది? ఆ రాజుగారు వండింది, రాజుగారు వండింది ఏది కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే రాజుకి ఇష్టమైన వండి పెట్టింది. ఆ ఇష్టమైన వాటిలో ఒకవేళ దేవుడు తినొద్దన్నవి ఉన్నాయేమో, దేవుడు మాత్రం తినదు.
రాజుగారి భోజనం దానియేలు తినలేదు, రాజుగారి ముందు పెట్టిన భోజనం ఎస్తేరమ్మ తినలేదు. వస్తీ ఏం చేసింది తెలుసా? రాజుగారు విందు చేశారు, వస్తీ విందు చేసింది. రాజుగారు తాగారు, వస్తీ కూడా తాగింది. వస్తీ కూడా తాగింది. ఆవిడలో కొన్ని మంచిగా ఉన్నాయి, కానీ కొన్ని ఏం చేసిందంటే కొన్ని మిస్టేక్స్ చేసింది. ఏంటంటే అలాంటి విందులు ఇవిడు చేయకూడదు, కానీ చేసింది. అలాంటి విందులు ఇవిడు పాల్గొని అలాంటివి ఇవిడు తాగకూడదు, తాగింది. కానీ కొన్ని చోట నైతిక విలువలు పాటించింది. ఏంటంటే నేను నగ్నంగా అందరి ముందుకి రాను. కానీ ఎస్తేరమ్మ ఈ రాజు ముందుకే వెళ్ళింది, రాజుకే సమాధానం చెప్పింది, రాజు మనసునే గెలుచుకుంది, రాజు గారిని వశపరుచుకుంది. తన చిత్తమునే కాదు, చివరికి దేవుని చిత్తమును కూడా నెరవేర్చింది. ఇలా ఎలా చేయగలిగిందంటే చెప్పండి, ఎస్తేరం పాటించింది ఏంటి? చిన్నవా పెద్ద? మీరు చెప్పాలంటే ఓవరగా మేకప్ వస్తీ వేసుకుంది, తగినంత ఎస్తేర్ వేసుకుంది. అందుకే ఎస్తేరమ్మ నాకు అవి ఇవ్వండి అడగలేదట, మరేం చేసింది? నువ్వు వేయి పడితే వేయి పడితే. మీరు ఎప్పుడు గమనించండి, భర్తల్ని అందముతో వశపరుచుకోకూడదు, మధ్యతో గుణముతో వశపరచు. భార్యల్ని ఏదో తన అధికారంతో వశపరచుకోకూడదు, మరి ఎలా అంటే గుణంతో ప్రేమతో వశపరచుకోవాలి. ఇలా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. ఇలా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే సస్యశ్యామలంగా ఉంటాయి. ఏంటంటే కుటుంబం బాగుంటే నెక్స్ట్ సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశాలు బాగుంటుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది. అందుకే ఫస్ట్ కుటుంబాలు బాగుపడాలి. ఇంకా చెప్పాలంటే కుటుంబం బాగుండాలంటే ఫస్ట్ నువ్వు బాగుండాలి. కుటుంబాన్ని హ్యాండిల్ చేయడం రాదు. స్టార్టింగ్ నుంచి ఫెయిల్ అయితే ఎక్కడే ఆదాం ఎక్కడే ఫెయిల్ అయిపోయాడు. ఎవరిని వశపరుచుకోలేకపోయాడు. ఎవరు తన భార్యను వశపరుచుకోవడంలో ఫెయిల్ అయ్యాడు, తన భార్యను కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. కుటుంబం ఫెయిల్ అయింది, దేవుని ప్రణాళికే ఫెయిల్ అయింది. ఎందుకంటే ప్రతి కుటుంబము ఏ కుటుంబంగా పిలవాలి? దేవుని కుటుంబముగా పిలవాలి. అందుకే మనం ఆ దేవుని ఎదుట కుటుంబాలను కనపడం. మళ్ళీ ఇక్కడ కుటుంబాలు వచ్చారా, సింగిల్ వచ్చారా? చాలా మంది సింగిల్సే ఉంటారు. ట్రై చేయండి. ఎనరండి కాదు, వింటారంట. వింటారు. వినాలంటే నువ్వు నడవాల్సిన మార్గం మీరు ఎప్పుడు గమనించండి. నడిపించండి, వదిలేదు. పోన్లేండి ఆయన అలాగే ఉంటుంది కాదు. అలా ఉన్నవాడితో నీకు ఎప్పటికైనా రిస్కే. అలా ఉన్నవాడితో నీకు ఎప్పటికైనా రిస్కే. వాడిని ఎలాగైనా సరే దేవుని సరి తీసుకురండి. మీ భర్త అయినా, మీ భార్య, ఎవరైనా సరే, మీ పిల్లలే, అలా మీ పిల్లలైనా, మీ పిల్లలైనా చెప్పాలంటే ముందటి తరంతో పోలిస్తే ఈ తరం ఇంకా భయంకర వీళ్ళందరూ. మీరు చిన్నపిల్లలు కదా వదిలేకండి, చిన్నోళ్ళు కదా వదిలేకండి. వీళ్ళు చిన్నోళ్ళు కాదు, ఒకప్పుడు చిన్నోళ్ళకి ఏమీ తెలియదు. మరి ఇప్పుడు అది తెలుసు, వాడు అన్నీ తెలుసు. తల్లి కడుపులో ఉండగానే నేర్చుకోకపోవడం అన్ని నేర్చుకుని భూమి మీదకి వస్తాడు. కాబట్టి నాకు తేలిగ్గా విడిచిపెట్టాడు, అంత తేలిగ్గా విడిచిపెట్టాడు. చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే పాము దగ్గర అంత జాగ్రత్తగా ఉన్నాం. పాము పిల్లైనా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. అందుకనే మీ అబ్బాయి చిన్నోడైనా ప్రభు దగ్గర ఉండాలి. ఎదిగిన తర్వాత తీసుకొద్దాం అనుకోకండి. ఎప్పటి నుంచి ఉండాలి? పిల్లల దగ్గర నుంచి ఉండాలి. అమ్మ నాకు చెప్పాడు, ఈ బ్యాచ్ అందరినీ సండే స్కూల్ దగ్గర నుంచి అనుకుంటారు కూర్చోబెట్టారు. అందుకే ఇక్కడ ఉన్నారు, లేకపోతే ఎక్కడెక్కడో ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిల్లల దగ్గర నుంచి బీజాలు పడాలి, విశ్వాసం బీజాలు పడాలి. అప్పుడే వాళ్ళు దేవుల్లో ఎదుగుతారు. అలా ఎదిగితే ఫ్యామిలీ బాగుంటుంది. ఇది ప్రెజర్స్. ఈ ప్రెజర్స్ని హ్యాండిల్ చేయడం ఎలా? ఏదైనా ప్రభు దగ్గరికి తీసుకురండి. ఎలా హ్యాండిల్ చేయాలైనా నేర్పిస్తాడు. హ్యాండిల్ చేయడంలో మీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు, మీకు హెల్ప్ కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి. ఈ ప్రెజర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే కుటుంబం అంతా బాగుంటే దేవుని మాట ప్రశాంతంగా వింటారు. లేదంటే ఇంట్లో తలకాయ పోటు ఉంటే మాటలు లోపలికి వెళ్తాయా?
ప్రశాంతంగా దేవుని సన్నిధికి రాగలరా? రాదు. అదే మీ ఇంటర్లో పాదు విశ్వాసం అనుకోండి, ప్రార్థన పెట్టగానే ఫస్ట్ ఎక్కడ ఉంటారు. లేదు మీ ఇంట్లో మీరు ఒక్క విశ్వాసం అనుకోండి, మీరు వెళ్ళే టైం కానీ అంటాడు నాకు అన్నం నీళ్ళు అంటాడు, లేకపోతే నాకు ఆమ్లెట్ వేసి వెళ్ళి అంటాడు, లేదా నాకు నీళ్ళు కాసి వెళ్ళి అంటాడు, లేదా నాకు కాళ్ళు నొప్పి పడుతుంది నొప్పి అంటాడు. ఇలాంటి 10 పనికి ఎక్కువ. కాబట్టి అందరూ అనుకోండి, అందరం కలిసి ప్రార్థనకి రావచ్చు. కాబట్టి ఏ ఒక్కరు మిస్ అవడానికి లేదు. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి పరుగున రండి, దేవుని సందులో కూర్చోండి. ఇలా మన దేవుని దగ్గర చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి సభలు, ఈ కూడికల ద్వారా మీరు దీవెన పొందండి, దేవుని మహిమపరచండి. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన దేవా, కృప కలిగిన మాట తండ్రి, మేము మాతో ఉన్నాం, మేము మీతో ఉన్నాం తండ్రి. మీ మాట మేము వింటున్నాం, మీరు చెప్పినట్టు మేము బతుకుతున్నాం, మీ ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తున్నాం. అది ఎల్లప్పుడూ తండ్రి మా బ్రతుకులు బాగుంటుంది, మా బ్రతుకులు మీరు ఉద్ధరిస్తారు, నడిపిస్తారు. అది రోజు కుటుంబాలు